మీరు చూస్తున్నారు నందికొండ వార్తా స్రవంతి. నా పేరు సమతా ప్రసాద్. ఈ ఎపిసోడ్ ముఖ్యాంశాలు. నందికొండలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. నందికొండ వార్తా స్రవంతి ప్రియమిత్రుడు గొడవర్తి రాజాప్రసాద్ ఇంట పెళ్లి సందడి. నందికొండలో రోటరీ క్లబ్ పునఃప్రారంభానికి చర్యలు. కాంగ్రెస్ నాయకుడు జంగయ్యతో మాట ముచ్చట. బీఆర్ఎస్ నాయకుడు రమేష్తో ముఖాముఖి. చిట్టితల్లి హారిక జీవన ప్రయాణం. నందికొండలో రాష్ట్ర ఆవిర్భావ సంబురాలు ఘనంగా జరిగాయి. విజయపురి టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగురవేశారు. పైలాన్ అమరవీరుల స్తూపం వద్ద జెన్కో ఉద్యోగులు, అధికారులు రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిపారు. కొత్త బ్రిడ్జి వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఫార్మేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ ఆఫీసులో ఇన్ఛార్జ్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎస్పీఎఫ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఆఫీసులో ఆర్ఐ శ్రీనివాసరావు జాతీయ జెండాను ఎగురవేశారు. హిల్ కాలనీ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఆఫీసులో ఎస్సీ మల్లికార్జునరావు జాతీయ జెండాను ఎగురవేసి రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరిపారు. Good. Southern. Good. Roger the Lord. Good. भारत माता की जय की जय की जय. ఈరోజు మనం ఇక్కడ సమావేశమై జెండా ఆవిష్కరణ చేసుకున్నాము. ప్రత్యేకత ఏమిటంటే ప్రత్యేక తెలంగాణ ఆవిష్కరణ దినోత్సవం. ఎందరో తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు అర్పించి సాధించుకున్న ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవానికి మన పెద్దలు పూజ్యులు గౌరవనీయులైనటువంటి మన ఎస్సీ గారు, అదేవిధంగా మన డిఎస్సీ గారు, అదేవిధంగా మన ఎస్పీఎఫ్ ఆర్ఐ గారు, డిఎస్పీ గారు అందరికీ స్వాగతం. నా ఉద్యోగ మిత్రులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. అయితే ఇక్కడ ఒక చిన్న 2 మాటలు చెప్పిన తర్వాత మనం పెద్దలందరూ మాట్లాడతారు. మనము ఈ ఉద్యమము 1969లో ఇది స్టార్ట్ అయినప్పటికీ కూడా కొంత మరుగున పడిపోయి తొలి దశలో మలి దశలో మనకు 1989లో ఈ ఉద్యమం స్టార్ట్ అయ్యి చిన్నగా ఇంత ఇవటింత అన్నట్టుగా 1989లో స్టార్ట్ అయింది. 2014 మనకు ఈ ఫలితాన్ని మనం చూసాము. ఈ ఫలితంలో అనేకటువంటి ఒడిదుడుకులు అన్నీ మనం ఎదుర్కొన్నాము.
కాబట్టి ఈ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నందుకు మనం ఎంతో ధన్యులము. కాబట్టి ఈ సందర్భంగా మనందరం సంతోషంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ సందర్భంగా పెద్దలు అనేక మంది ఇక్కడ ఉన్నారు, వారిని ఒక్కొక్కరిగా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ముక్కలు చక్కగా మాట్లాడారు మన సూపరింటెండెంట్ గారు. నిజంగా అది 69 నుంచి ఎంతో పోరాటం చేస్తున్నారు. తెలంగాణ ఏరియా ఏంటంటే బ్యాక్వర్డ్ ఏరియా, నక్సల్స్ ఏరియా, పూర్ ఏరియా, డిస్ట్రెస్డ్ ఏరియా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కెనాల్ ఉంది. డిస్ట్రెస్డ్ ఆయకట్ మీన్స్ దట్ ఆయకట్ డజంట్ గెట్ వాటర్. వాట్ ఎవర్ మే బి ది ప్రాబ్లం ఏదైనా కావచ్చు. షట్టర్ లేకపోవచ్చు, స్లూయిస్ లేకపోవచ్చు, తర్వాత బెడ్ ఎరోజిన్ కావచ్చు, తర్వాత ఎక్స్ట్రా వైడనింగ్ ఆఫ్ విడ్త్ ఆఫ్ ది కెనాల్ కావచ్చు. మనం ఏమనుకుంటామంటే దారి పెద్దగుంటే, అంటే గేటు పెద్దగుంటే, పెద్దగుంటే వాటర్ బాగా పోతాయి అనుకుంటాం. పోదు. ఇది ఎక్స్ట్రా అయితే వెలాసిటీ తగ్గిపోతుంది, ఫ్లో తగ్గిపోతుంది. ఇది కొద్దిగా న్యారో ఉంటే, సఫిషియెంట్ ఉంటే వాటర్ ఎక్కువ పోతుంది. అదే గేట్కి డిఫరెన్సు. మన కారుకి మినిమం 8 ఫీట్లు ఉంటే మంచిగా తిరుగుతుంది, 8.5, మ్యాక్సిమం 12 ఉండాలి. అది ఇరుకు ఉండనుకోండి, ఇక లైట్లో సైడ్లో డ్యామేజ్ అవుతాయి. ఇంత బొక్క పడితే 10,000 కారుకి ఫర్ ఎగ్జాంపుల్. అట్లా కెనాల్ సిస్టమ్ ప్రాజెక్ట్లో కోట్ల లాస్ అవుతుంది. అయితే తర్వాత ఒక 2-3 నిమిషాలు ఎక్కువ టైం వేస్ట్ వద్దు, మళ్ళీ అంతా పనులకు ఆఫీసులకు వెళ్ళిపోవాలి. కాబట్టి ఎక్కడ విమర్శన లేకుండా, గవర్నమెంట్ విమర్శన లేకుండా, చట్టానికి విమర్శన లేకుండా, తర్వాత సమాజానికి వ్యతిరేకం కాకుండా ఉపయోగపడేటట్టు మాట్లాడాలని కోరుతున్నా. అయితే వచ్చిన అంశం అండి, ఇప్పుడు మనకు 11 ఏళ్ళు అయింది కరెక్ట్గా. 2/6/2014 ఫామ్ చేసినాం. అయితే ఏం తెచ్చుకున్నాం? కంబైన్డ్ ఏపీ ఉన్నప్పుడే బాగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మిగులు బడ్జెట్ ఉండే, మనం ఎవరు విమర్శన చేస్తలేము. మిగులు బడ్జెట్ది మైనస్ బడ్జెట్ అయింది. 7 లక్షల కోట్లని గవర్నమెంట్ చెప్తుంది. వడ్డే 7-7.5 వేల కోట్లు కడుతున్నామని చెప్తుంది, గవర్నమెంటే చెప్తుంది. మన మంత్రులే చెప్తున్నారు, మన సెక్రటరీ వాళ్ళే చెప్తున్నారు. అయితే ప్రజెంట్ కొంత అయింది, ఇంకా రాను 10 లక్షల కోట్లు అయింది. వీ కాంట్ పే ది డెట్స్. ఇప్పుడు నేనే ఒక 50 లక్షలు అయిపోతే అప్పు, నా సంసారం ఫట్. ఫ్యామిలీ కూడా అంతే. అదే పేదోడు ఒక 2 లక్షలు సంసారం ఉంటే ఫట్. రెక్కాడితే కానీ బుక్కాడదు అనే ఫ్యామిలీ ఉందనుకోండి, అంటే ఇట్లా పని చేస్తే డబ్బులు వస్తాయి, పని చేయకపోతే రాదు. వానికి ఒక 2-3 లక్షలు అప్పులు అనుకోండి, ఆ వడ్డీలో ఎంత? 3 లక్షలు 3 2 6,000 అవుతాయి, 12 72,000 అవుతాయి. ఇక డెంగ్యూ జ్వరము కరోనా వచ్చింది అనుకో, లక్షలు అవుతుంది. అది తీర్చిరా ఇది తీర్చితే ఎట్లా బతుకుతాడు? ఫ్యామిలీ పరిస్థితి ఏంది? ఆర్థిక బాధలు రాకూడదు మనిషికి. అప్పులు ఎక్కువైతే జాబ్స్ రాదు, బిజినెస్ ఉండదు, వర్క్స్ ఉండదు, ఏ బాధ ఏం రాదు, ఆర్థిక బాధ ఉండొద్దు. అలాగే డబ్బు ఎక్కువైనా పిచ్చోళ్ళు అయిపోతారు, దాన్ని మెయింటైన్ చేయలేక చేస్తారు. మంది పాలైతే రాళ్ల పాలవుతుంది. ఎగ్జాంపుల్, మీ ఇంట్లో ఒక మోటార్ ఉంటే అప్పుడప్పుడు కష్టాలు అవుతుంది మీకు. 4 రోజులు నీళ్లు మోయాలి బయట నుంచి. ఒక మోటార్ ఉంటే 2 మోటార్ ఉంది అనుకోండి, బోర్ మోటార్, సంప్ మోటార్. బోర్ మోటార్ చెడిపోయినప్పుడు సంప్ మోటార్ వాడచ్చు, సంప్ మోటార్ చెడిపోయినప్పుడు బోర్ మోటార్ వాడచ్చు. ప్రాబ్లం ఉండదు. మన ఆడవాళ్ళు, మన ఆడపిల్లలు, మన చెల్లెళ్ళు అక్కలు కానీ, మన బిడ్డలు కానీ మోసే బాధ్యత తప్పుద్ది. అదే డబ్బులు ఉన్నాయి అని ఆశతో మీరు 12 మోటార్లు కొని పెట్టుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతాయి సార్ చెప్పండి? కాదు, తుక్కు పట్టిపోతాయి. మీరు ఏ సామాన్లను వాడకపోతే ఈవెన్ చాకు కూడా పనిచేయదు, తుక్కు పట్టిపోతాయి. అంటే 12 మోటార్లు ఎందుకు అవసరం మనకు? 2 దగ్గర. డబ్బు ఆస్తి కూడా అంతే. దాన్ని ధర్మంగా ఎంజాయ్ చేయాలి, సంపాదించాలి, ధర్మబద్ధంగా సంపాదించాలి. సో రాష్ట్రాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. అప్పులు ఉంటే ఉద్యోగాలు చేయలేం, బిజినెస్ క్రియేట్ చేయలేం, జాబ్స్ చేయలేం. ఇది బాధ, అది వేరేది ఏం లేదు. మనం ఎవరిని విమర్శన చేయము. మనం కరెక్ట్ ఉన్నామండి, ఎంప్లాయీస్ కరెక్ట్ ఉన్నాం, మ్యాక్సిమం పబ్లిక్ కూడా కరెక్ట్ ఉంది. ఒకసారి మీకు ఇస్తున్నారు ఛాన్స్ 5-10 ఏళ్ళు, ఒకసారి ఈసారికి ఇస్తున్నారు, ఒకసారి ఆ సారికి, అంటే అన్ని పార్టీలకు ఇస్తున్నారు. కానీ పాలనలో, రూల్స్లో లోపం ఉన్నది. దాన్ని సవరించే బాధ్యత మనది. మనం కూడా పార్ట్ ఆఫ్ ది సిటిజనే. ఒకసారి మీరు బాగా చేస్తేనే చేశాం, ఒకసారి వీరు బాగా చేస్తేనే చేశాం, ఒకసారి వీరు బాగా చేస్తేనే చేశాం. అందరు చేసి అదే పని లాస్ట్కి. అంత సిన్స్, స్కామ్స్, క్రైమ్స్, రాంగ్ఫుల్ యాక్టివిటీస్. చాలా డేంజర్ అది. ఏదైనా పద్ధతి ఉండాలి. అయిపోయింది. 1 నిమిషం సార్. మనం ఎవరిని విమర్శన చేయట్లే, మనంతా ధనికులం కావాలని, అందరూ బాగుండాలని. 1 నిమిషం. ధనిక రాష్ట్రము చేస్తామని రాజకీయ నాయకులు, హెచ్ఓడీలు, ఈఎన్సీలు, సెక్రటరీలు 10 లక్షల కోట్లు అప్పులు చేసెను.
మిగులు ధన రాష్ట్రాన్ని అప్పుల దిబ్బ రాష్ట్రంగా మార్చెను. ఈ రాష్ట్రము ఎప్పుడు బాగుపడును, ఎవరు వచ్చి బాగు చేసెదరో. అయితే ఎవరు వచ్చినా, మీరు వచ్చినా, నేను వచ్చినా బాగు చేసే పరిస్థితి లేదు. వడ్డీలు కట్టలేము, వచ్చే ఆదాయము వడ్డీకి చాలదు. సో అందరూ నీతి ధర్మంగా పని చేయాలి, కష్టపడాలి, వేస్టేజ్ అవాయిడ్ చేయాలి, ఫ్రాడ్ అవాయిడ్ చేయాలి. పోస్టులు ప్రమోషన్లు కూడా నీతిమంతులు, సబ్జెక్టు ఉన్నోళ్ళు, మంచిగా పని చేసే వాళ్ళకి ఇవ్వాలి. నేను గతంలో పలాని సార్ బాగా చేసేవాళ్ళు, పలాని సార్ బాగా అనుకునేవాళ్ళం. ఇప్పుడు వచ్చి ఎన్ఎస్సీ గారు బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక పాత ఆయన పేర్లు వద్దులే కానీ ఒక జేయో డిఓ సంతకం పెట్టి చాలా కష్టం ఉండేది. ఆయన ఫ్రీగా ఫాస్ట్ డిస్పోజల్ అయిపోతే మంచిగా చేస్తున్నారు. ఐఎమ్ హ్యాపీ. కానీ చాలా ప్రాబ్లమ్స్ టూ. తర్వాత స్టాఫ్ కూడా ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్లో కొంత మారారు, బాగయ్యారు. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ నా యొక్క ధన్యవాదాలు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మన సూపరింటెండెంట్ ఇంజనీర్ ఈ మల్లికార్జున గారికి, అలాగే ఎన్ఎస్డిఎం ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ మరియు ఎస్పీఎఫ్ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ అందరికీ కూడా ఈ యొక్క ఫార్మేషన్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. ఈ యొక్క అద్భుతమైన రోజు అన్నమాట. ఎన్నో కలలు, ఎన్నో ఆకాంక్షలు, ఎంతోమంది త్యాగ ఫలితము, ఎంతోమంది ప్రాణాలను అర్పించిన కృషి ఫలితమే ఈరోజు మన ఇంత ఫార్మేషన్ డే పీరియడ్ ఇంత ఆనందంగా, ఉత్సాహభరితంగా స్టేట్ మొత్తం కూడా వెల్లివిరిచే సంతోషంతో మనం జరుపుకుంటున్నందుకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క ఏపీ ఫార్మేషన్ డే 2 నవంబర్ 2014లో ఏర్పడిన దగ్గర నుంచి కూడా హిందుస్థాన్లో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించింది. అంటే ఎంతమంది యొక్క కృషి ఫలితము, ప్రాణాల త్యాగము ఎప్పటికీ మనం మరవలేనైన విషయము. దాంట్లో ఆ రోజు నుంచి కూడా ఈ రోజు కూడా ఎస్పీఎఫ్ అనేది ఎక్స్పోనెన్షియల్ గ్రోత్గా దినదిన అభివృద్ధి చెందుతూ కూడా మన యొక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్ యొక్క ప్రాపర్టీస్ను, సీనియర్ ఆఫీసర్స్ను వాళ్ళ యొక్క ధన, మన, ప్రాణ నష్టాలను నివారించడానికి మనం 24 గంటలు కూడా డేగ కళ్ళతో విధులు నిర్వర్తించడానికి ఇక్కడ నియమించబడ్డాము. అలాగే మన యొక్క బారోయింగ్ ఆర్గనైజేషన్ ఆఫీసర్స్ సహాయ సహకారాలతో కూడా చాలా అద్భుతంగా విధులు నిర్వర్తిస్తున్నాము. వాళ్ళకు కూడా ఈ యొక్క ఫార్మేషన్ డే శుభ సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ప్రతి విషయంలోనూ మాకు కూడా విన్నంటూ ఉంటూ సహాయ సహకారాలు అందిస్తూ మా ఆర్గనైజేషన్ పురోగతిలో కూడా మీరు పాలు పంచుకుంటున్నట్టు కూడా చాలా ధన్యవాదాలు సార్. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి పిచ్చేసిన పెద్దలందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. అందరికీ నమస్కారం. ఈ యొక్క కార్యక్రమ అధ్యక్షులు గౌరవనీయులు సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ శ్రీ మల్లికార్జునరావు సార్ గారికి, అలాగే ఎస్పీఎఫ్ నాగార్జున సాగర్ డ్యామ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు సార్ గారికి, అదేవిధంగా ఇంజనీరింగ్ అధికారులు, ఎస్పీఎఫ్ స్టాఫ్, మీడియా మిత్రులు ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం అనేది అనేకమైనటువంటి ఒక భిన్న దృక్కోణంలో ఏర్పడినటువంటి రాష్ట్రం. ఎందుకంటే చారిత్రకంగా మనం చూసుకున్నప్పుడు తెలంగాణ అనేది ఒక ప్రాంతము చాలా సాంస్కృతికంగా ఎంతో అభివృద్ధి పదంలో నడిచినటువంటి ప్రాంతము. కాకతీయుల కాలంలో కానీ, శాతవాహనుల కాలంలో కానీ. ఎందుకంటే ఇక్కడ నుండి వచ్చినటువంటి వస్తువులకి ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ అనేది ఉండేది. ఒక అద్భుతమైనటువంటి రాష్ట్రం. ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి కానీ, ఇక్కడ ఉన్నటువంటి నేలలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి కృష్ణ కానీ, గోదావరి కానీ, ఈ యొక్క సుసంపన్నమైనటువంటి ప్రాంతం ఇది. కాకపోతే పరిపాలనలో వెనుకబాటుతనం వల్ల, పరిపాలనలో సరైనటువంటి విధి విధానాలు పాటించకపోవడం వల్ల ఈ యొక్క అస్తిత్వం అనేది వెనుకబాటుకు గురి కావడం జరిగింది. దాని కారణంగానే ఇక్కడ ఈ యొక్క ఉద్యమం అనేది రాజకీయ పరంగా చూస్తారు. కాకపోతే ఇది ప్రజల నుండి వచ్చినటువంటి ఉద్యమం.
1952 ముల్కీ ఉద్యమం కానీ 1969 తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర తెలంగాణ ఉద్యమంగా 1969లో ఏర్పడింది. కానీ అంతకుముందు ఈ యొక్క ప్రాంతం యొక్క హక్కుల కోసం అనేక విద్యార్థి సంఘాలు కానీ ఉద్యోగ సంఘాలు కానీ అన్ని యొక్క వివిధ ప్రాంతాలలో వివిధ రకాలుగా ఈ యొక్క ఉద్యమం అనేది బయటికి ఏర్పాటు వ్యక్తపరిచేవాళ్ళు వివిధ రకాలుగా. కాకపోతే ఈ యొక్క అస్తిత్వ పోరాటము సాంస్కృతిక పరంగా నాగరిక పరంగా యొక్క అస్తిత్వాన్ని కాపాడడంతో పాటు నీళ్లు నిధులు నియామకాలు ఈ యొక్క ప్రాంతానికి రావాల్సినటువంటి వాటా గురించి ముఖ్యంగా ఈ యొక్క ఉద్యమం రూపం దాల్చి 2014 జూన్ 2వ తారీఖున ప్రత్యేక రాష్ట్రంగా 29వ రాష్ట్రంగా ఏర్పాటు కావడం జరిగింది. ఈ యొక్క ప్రత్యేక రోజును మనం ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము. ఈ రోజున మనం ఇంతకుముందు ఈ యొక్క డే కోసం కష్టపడి అమరులైనటువంటి 1969 ఉద్యమంలో మరణించిన వారిని, అదేవిధంగా 2009 నుంచి 2014 వరకు జరిగినటువంటి ఆధునిక తెలంగాణ ఉద్యమంలో మరణించినటువంటి అమరవీరులను మనందరం కూడా స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. అదేవిధంగా ఉద్యమం కోసం ప్రాణాలు తెగించి జీవితాంతం కృషి చేసినటువంటి జయశంకర్ సార్ గారిని, కాళోజీ గారిని, కె చంద్రశేఖరరావు గారిని కూడా స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అనంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఒక్కొక్కరిది ఒక రకమైనటువంటి పాత్ర. సో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మనము ఒక ప్రత్యేక గుర్తింపు అనేది దేశంలో తెలంగాణ రాష్ట్రానికి ఏర్పడింది. అదేవిధంగా దేశ తలసరి ఆదాయం కంటే ఎక్కువ తలసరి ఆదాయాన్ని తెలంగాణ రాష్ట్రం అనేది తీసుకొని వచ్చింది. 3 లక్షల కోట్లకి మన యొక్క బడ్జెట్ అనేది తీసుకురావడం జరిగింది. మనకు ఒక ప్రపంచం అంతా చూసే ఒక సెక్రటరేట్ ఉంది, ఒక యాదగిరిగుట్ట టెంపుల్ ఉంది, అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ అనేది ఒక దిశగా అడుగులు అనేది వేస్తూ ఉంది. సో ముందు కొంచెం ఇబ్బందులు రావచ్చు, కానీ చారిత్రకంగా మనం ముందుకు చూస్తే ఖచ్చితంగా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇంకా ఉంటాయి. పరిపాలన పరంగా లోపాలు అనేటివి సహజమైనవి, ఎందుకంటే పరిపాలనలో వ్యక్తులు పరిపాలిస్తారు. కొన్నిసార్లు వాళ్ళ యొక్క స్టైల్, అడ్మినిస్ట్రేటివ్ స్టైల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. కాకపోతే మనం ఏ విషయాన్నైనా కూడా చరిత్రను దృష్టిలో ఉంచుకొని ఆలోచించాలి, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆలోచించాలి. సో తెలంగాణ రాష్ట్రం అనేది ఇవాళ అస్తిత్వ పరంగా సాంస్కృతిక పరంగా ఇవాళ ఒక మంచి గుర్తింపు దిశగా అడుగులు వేస్తూ ఉంది. భాషకి మనకు ఒక గౌరవం అనేది లభిస్తూ ఉంది. ఒక ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ ఉంది, ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి దిశగా వేస్తుంది. ఉద్యోగాల విషయంలో కానీ ఏ సమస్యలు ఉన్నా అని కూడా దాన్ని సాల్వ్ చేసుకున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అనేది ఏర్పాటు కాబడ్డది. కాబట్టి సో అదేవిధంగా ఏ ప్రాంతమైనా కూడా అభివృద్ధి చెందాలనంటే దానికి శాంతి భద్రతలు అనేది చాలా ముఖ్యం. తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, పోలీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దేశంలో ఎక్కడ కూడా ఇప్పుడు రీసెంట్గా మన దేశంలోనే పోలీసింగ్లో ఫస్ట్ స్థానంలో తెలంగాణ రాష్ట్రం అనేది రావడం జరిగింది. సో ఒక డెవలప్మెంట్ విషయంలో ఒక సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్, శాంతి భద్రతలు అనేది చాలా ఇంపార్టెంట్. అది స్ట్రాంగ్గా ఉంది తెలంగాణ ప్లేస్లో. సో అటువంటి దాంట్లో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో ఒక ఎస్ఐగా అందులో ఒక భాగంగా ఉన్నందుకు కూడా మేము గర్వపడతా ఉన్నాము. సో ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. కార్యక్రమ పెద్దలు ఎస్సీ గారికి, ఇన్స్పెక్టర్ గారికి, అందరికీ కూడా మరొకసారి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి డిఎస్సీ గారికి, ఎన్టీపీఐ గారికి, ఇరిగేషన్ సిబ్బందికి, ఎస్పీఎఫ్ ఆర్ఐ గారికి, ఎస్ఐ గారికి, ఎస్పీఎఫ్ మిగిలిన అధికారులకు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు. అయితే ఎంతోమంది త్యాగాల ఫలితంగా ఈనాడు మనం జరుపుకుంటున్న ఈ తెలంగాణ అనే రాష్ట్రం ఏర్పడడం జరిగింది. ఈ రాష్ట్రం ఏర్పడింది 11 సంవత్సరాలు పూర్తయింది. ఈరోజు మనం 12వ సంవత్సరంలోకి అడుగిటాం. మనం ఎంతోమంది త్యాగాల ఫలితంగా వచ్చినటువంటి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ఏ విధంగా చేయాలి అనే ఆలోచనతో మనం ముందుకు సాగాలే కానీ మనకి రాష్ట్రం ఏమి ఇచ్చింది అనే ఉద్దేశంతో కాకుండా మనం రాష్ట్రానికి ఏమిస్తున్నాము, ఏ విధంగా మనం రాష్ట్రాన్ని ముందు పదంలో కొనసాగించాలి అని ఆలోచించి ప్రతి ఒక్కరూ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని, మన ఈ రాష్ట్ర ఏర్పాటుకి మన పూర్వీకులు ఎంతో కష్టపడ్డారు, వారందరికీ సంతృప్తి కొరకైనా సరే మనం ఈ అభివృద్ధి చేయించాలని అందరినీ కోరుకుంటూ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం అనేది చాలా గొప్ప విషయం.
మనం అందరం ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చేస్తున్నందుకు చాలా గర్వపడాలి. మన ఎస్పీఎఫ్ సిబ్బంది కూడా మనకి ఈ శాంతి భద్రతల విషయంలో ఎటువంటి లోపాలు ఏమీ లేకుండా మనకి ఎల్లవేళలా కోఆపరేట్ చేస్తున్నందుకు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే మన ఇరిగేషన్ ఎంప్లాయీస్ కూడా చాలా బాగా వర్క్ చేస్తున్నారు. అది మన వాటర్ రిలీజెస్లో కానీ అన్నింటిలో కూడా కనబడుతుంది. మరింత మనం అభివృద్ధి చెందేటట్టు చేయాలని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. से प्यारू अंदम तन ऊरू सारे हुशारू बेगम बेजारू आरा से प्यारू अंदम तन ऊरू दिल मांगे मोरू ती प्रेमे वेरू ना रोजा नुवे ना दिल से नुवे ना अंजलि नुवे गीतांजलि नुवे ना रोजा नुवे ना दिल से नुवे ना अंजलि नुवे गीतांजलि नुवे కడలి కరటంలో ఓ మౌన రాగం నువ్వేలే నీ అమృతపు జడిలో ఓ ఘర్షణే మొదలైందే నా సఖివి నువ్వేలే నీ దళపతిని నేనేలే నా చెలియ నువ్వేలే నీ నాయకుడు నేనే నువ్వు ఏ సంట నో అంటే నో అంట ఓకే బంగారం ना रोजा नुवे ना दिल से नुवे ना अंजलि नुवे गीतांजलि नुवे ना रोजा नुवे ना दिल से नुवे ना अंजलि नुवे गीतांजलि नुवे ప్రేమ పల్లవిలో నువ్వు చేరవే అను పల్లవిగా నీ గుండె సడిలయలో నే మారనా నీ ప్రతిధ్వనిలా నీ కనుల కలయికలో కన్నాను ఎన్నో కలలెన్నో నీ అడుగులకు అడుగై ఉంటాను నీ నీడై నువ్వు అంటే నేనుంట కడదాకా తోడుంటా ఓకే నా బేగం आरा से प्यारू अंदम तन ऊरू सारे हुशारू बेगम बेजारू ना रोजा नुवे ना दिल से नुवे ना अंजलि नुवे गीतांजलि नुवे ना रोजा नुवे ना दिल से नुवे ना अंजलि नुवे गीतांजलि नुवे నందికొండ వార్తా స్రవంతి ఇంటర్వ్యూ చేస్తుంది రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు అధ్యక్షుల వారు గాలి సుబ్బారావు గారు. వారితో మనం ఒక 2 నిమిషాలు చిట్ చాట్ చేద్దాము.
నాగార్జున సాగర్కి వచ్చారు. అయితే ఈ యొక్క నాగార్జున సాగర్ రావడానికి గల కారణం సార్ మాటల ద్వారానే విందామని చెప్పని మేము అనుకుంటూ, సార్ ఎట్లా ఎస్టాబ్లిష్ చేద్దామని మీరు అనుకుంటున్నారు చెప్పండి. సో ఇక్కడ నాగార్జున సాగర్ ముఖ్యమైన కారణం నా మిత్రుడు మనోహర్. వాళ్ళు ఇక్కడ గత కొంతకాలం నుంచి ఇక్కడ ఉండటం, ఇక్కడ నేను రోటరీ క్లబ్లో 19 సంవత్సరాల నుంచి ఈ క్లబ్లో యాక్టివ్గా ఉండటం, ప్రజెంట్గా ఈ ఇయర్ 2020కి ప్రెసిడెంట్గా ఉండటం. దానివల్ల ఏంటంటే మిత్రుడు మనోహర్తో ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ సాగర్లో కూడా గతంలో క్లబ్ ఉండేది, కొంతకాలం నడిచింది, మరి ప్రజెంట్గా నడవట్లేదు. సో ఎందుకు మీరు రోటరీ క్లబ్ ద్వారా ఇక్కడ కూడా ఒక క్లబ్ పెట్టి ఎందుకు సర్వీస్ చేయకూడదు అన్న ఆలోచన మనం మాట్లాడారు నాతోటి. నాకు అది నచ్చి అట్లాగే తప్పకుండాని గతంలో 10 రోజుల క్రితం ఒక కొంతమంది మిత్రులు ఇక్కడ కలవడం జరిగింది. పెద్దలు పోలీసులు లాంటి వాళ్ళు తప్పకుండా మీ అందరూ గతంలో లైన్స్లో ఉన్నప్పటికీ మీ కొరకు మీకు తప్పకుండా మీరు రోటరీ క్లబ్కి సహకారం అందిస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ ఇవాళ కొంతమంది మిత్రులతోటి ఎంతో హాజరవడం జరిగింది. సో అందరూ రెస్పాన్స్ కూడా చక్కగా రెస్పాండ్ అయ్యారు. నేను చేసే సేవా కార్యక్రమాలు కానీ అటువంటివి కూడా నాగార్జున సాగర్ ప్రజలతో ప్రజలకి కొంత ఎక్కువ సేవ చేయాలని ఉద్దేశంతో ముందుకు వచ్చాము. సో మాకు ఈ రోజున వీళ్ళందరూ కలిసి తప్పకుండా క్లబ్లో జాయిన్ అయిన మీద మేము కూడా మీద కూడా నడుస్తామని చెప్పడం ఎంతో సంతోషకరం. ఇది ఇదే ఎంతో శుభతరంగా మంచి కార్యక్రమంగా అవుతుందని చెప్పి, మంచి క్లబ్ ఇక్కడ ఏర్పడుతుందని చెప్పి ఆశిస్తున్నాం. ఎంతకాలం వరకు ఇక్కడ కొత్త క్లబ్ ఓపెన్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి సార్? సో ఇది మొదటి సమావేశమేనండి. మళ్ళీ త్వరలో 10 రోజులు మళ్ళీ ఒక సమావేశం పెట్టుకొని ఆ రోజున క్లబ్లో ఎంతమంది మెంబర్స్గా జాయిన్ అవుతారని డిసైడ్ చేసుకొని అప్పుడు ఒక క్లబ్కి మేము నేమ్ పెట్టేసేసి అది మేము రోటరీ ఇంటర్నేషనల్కి పంపిస్తామండి. వాళ్ళు ఇక్కడ ఒక చార్టర్ పంపిస్తారంటే ఇక ఈ రోటరీ క్లబ్ ఆఫ్ నాగార్జున సాగర్కి ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ పేరుతోటి ఒక సర్టిఫికేట్ వస్తుంది. సో ఆ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఆ రోజు నుంచి ఇక్కడ క్లబ్ యాక్టివ్ ఉంటాయి. ఈ క్లబ్లో జాయిన్ అవ్వడానికి నాగార్జున సాగర్లో ఉన్నటువంటి అభ్యుదయ వాళ్ళు, సామాజిక సేవ చేసే వాళ్ళకి మీరు ఎటువంటి మెసేజెస్ ఉన్నారు? సో ఇది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం అండి. ఎందుకంటే అందరూ ఇందాక మా మిత్రులు మాట్లాడాక అందరూ ఎవరో ఒకటి సేవా కార్యక్రమం చేస్తూనే ఉంటాం. కానీ అందరికీ ఒక గ్రూప్ కింద వచ్చి ఒక క్లబ్తో ఫామ్ అయ్యి సేవ చేసి ఎక్కువ మందికి మన సేవని అందజేసే విధంగా ఉంటుందని నా ఆశ. సో వీళ్ళందరినీ క్లబ్లో రమ్మని చెప్పి ఆశిస్తున్నాను. మీ ఆశయం నెరవేరుతుందని చెప్పని మేము ఆశిస్తున్నాం సార్. తర్వాత మనతో ఉన్నారు సార్, మనతో ఉన్నారు గ్యార మనోహర్ గారు. వారు ఇక్కడ ఈ యొక్క రోటరీ క్లబ్ని ఎస్టాబ్లిష్ చేయడానికి వారు ప్రధాన కారకులు. ఇక్కడ గుంటూరు నుంచి గారి సుబ్బారావు గారిని కూడా తీసుకురావడం జరిగింది. సార్ మీరు చెప్పండి ఏంటి? సో నేను మొదటిసారిగా 96వ సంవత్సరంలో నాగార్జున సాగర్కి వచ్చాను. అంతకుముందు ట్రావెల్ చేస్తూ వెళ్ళిపోయేవాడిని. కానీ 96లో 3 days సాగర్లో ఉండాల్సిన పరిస్థితి నాకు వచ్చినప్పుడు 3 days ఇక్కడ ఉన్న ఆ పరిస్థితులన్నీ కూడా చూడడం, హైదరాబాద్కి గుంటూరుకి మధ్య వారధిగా ఉన్న ఈ ఊరిలో కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తే ఎలా ఉంటుంది, అప్పుడు నాకు మొట్టమొదటి అనిపించిందంటే మానవుడు సంఘజీవి. కానీ కొన్నిసార్లు కొన్ని బోర్డర్స్ మనకున్నప్పుడు, ఆ బోర్డర్ మన కృష్ణానది, బోర్డర్ యువతల బోర్డర్ అవతల అనే ఉద్దేశాలతో మనుషులు ఉన్నప్పుడు ఎక్కడ వారి మమత వారి సమత తగ్గిపోతుందో కలిస్తే ఇంకెంత బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే ఆ 96లో నాకున్న ఇన్స్పిరేషన్ ఏంటంటే ఇక్కడ చాలామంది గెస్టెడ్ ఆఫీసర్స్ ఉన్నారు, చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు, చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. అట్ ది సేమ్ టైం నేను చూసింది ఏంటంటే ఆ సమయంలో ఆడపిల్లల అభివృద్ధి లేదా అభ్యున్నతి చదువుకు ఎందుకు వాళ్ళు తక్కువగా చూస్తున్నారు నేను గమనించినప్పుడు 96లో ఒక అనుభవం నాకు ఉంది. బట్ ఐ డోంట్ వాంట్ టు ఓపెన్ అప్, బట్ చెప్తాను. నేను బ్యారేజ్ నాకు అంబాసిడర్లో నా కుటుంబంతో వస్తూ ఉండేవాడిని తరచు. బ్యారేజ్ మీద నేను నారింజ రసం తాగటం నాకు ఇష్టం, ఎప్పుడు వచ్చినా అక్కడ తాగుతాను. ఒకరోజు ఒక తల్లి ఒక పాపను ఇసిరేసింది. నేను నారింజ తాగుతున్నాను, ఎవరు చెప్పలేదు, పోలీసు లేదు, ఏం లేదు. ఒక తల్లి వచ్చి అలా పాపని ఇసిరేసి ఆనందంకేసింది. తర్వాత బెలబెలమంటూ దూరంగా ఉన్న హస్బెండ్ వచ్చాడు. ఏంటంటే భార్యాభర్తలకి ఆడపిల్లని పెంచలేని ఏదో ప్రాబ్లం వచ్చి ఈ సాగర్లో ఇసిరేసినప్పుడు 96లో ఆ 3 రోజులు ఎందుకున్నాను నేను, ఇది చుట్టానికే ఉన్నానా,
ఈ పట్టణానికి నేనేమైనా చేయగలను. మరి 96లో అది చూసి చెల్లించిపోయిన నేను తిరిగి 2000 కోవిడ్ టైంలో ఇక్కడికి వచ్చాను. ఆ కోవిడ్ టైంలో కోటేశ్వరరావు గారు చేసిన మినిస్ట్రీ చూసి నేను షాక్ అయ్యాను. ఆయన కోవిడ్కి ఎఫెక్ట్ అయ్యి కూడా ఆయన చేసిన పనులు చూసి ఇక్కడ మనం చేయడానికి ఏదో పని ఉంది. ఆ రోజు 96లో చూశాను. కోవిడ్ అప్పుడు ఇక్కడ ఎన్నో కేసులు. నేను కూడా ఇక్కడ చెప్పాలంటే నేను వ్యాక్సినేషన్ కూడా ఇక్కడే ఎంచుకున్నాను. దారే పోతూ వ్యాక్సినేషన్ ఇక్కడే ఎంచుకున్నాను. కాబట్టి నాకు ఈ సాగర్కి ఏదో సంబంధం ఉంది, ఏదో మంచి పని చేయాలి. కాబట్టి ఆ మంచి పని ఇవాళ నేను చేయడానికి కోటేశ్వరరావు గారు నాకు సహకరించడం, మీరందరూ కూడా సహకరించడం, సమతా ప్రసాద్ గారు లాంటి వాళ్ళు దీన్ని ఇంకొక ఇన్స్పిరేషన్గా మాతో మాట్లాడించడం, ఇది ఇప్పటిదాకా నా హృదయంలో సమాధిగా ఉన్న విషయం. మరి నన్ను ఎందుకు చాలామంది అంటారు, నువ్వు హైదరాబాద్లో వెల్ సెటిల్డ్, ఎందుకు వచ్చి ఇక్కడ ఉంటున్నావు అంటే నా దగ్గర సమాధానం లేదు. ఇక్కడ ఏదో నేను చేయాలి. కోటేశ్వరరావు గారి ద్వారా కొన్ని మంచి పనులు చేస్తుంటాను. ఇప్పుడు రోటరీ గుంటూరు ప్రెసిడెంట్ గారి ద్వారా ఇంకొక మంచి పనులు చేయడానికి ఇది అవకాశంగా నేను భావించి ఇక్కడ ఉన్నానే, కానీ నేనేం చేయట్లేదు. ఇక్కడ ఒక టూల్గా ఈ సాగర్లో కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసి సంఘజీవిగా ఒక మనిషిగా నేను కూడా నా జీవితాన్ని ముగించాలని ఆశపడుతూ నేను సాగర్ వచ్చాను. అందుకే నేను సాగర్. థ్యాంక్ యూ. మీ యొక్క ఆశయం నెరవేరాలని ఈ నాగార్జున సాగర్ సమాజానికి మీలాంటి పెద్దలు ఈ రోటరీ క్లబ్ ద్వారా ఎవరైతే ఆపన్నులు ఉంటారో వారికి మీరు అభయహస్తమో ఆపన్నహస్తమో ఇస్తారని చెప్పని నేను కోరుకుంటూ, మీ యొక్క కార్యక్రమాల్లో మీ సమతా ప్రసాద్ కూడా మీకు తోడై ఉంటాడని చెప్పని నేను భావిస్తూ నేను మీకు మాట ఇస్తూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మీ కుటుంబానికి నందికొండ వార్తా స్రవంతి స్టూడియోలో మనతో ఉన్నారు జంగయ్య గారు, నాగార్జున సాగర్ టౌన్ ఓబీసీ అధ్యక్షులు. నాగార్జున సాగర్ నందికొండ పరిధిలో మనకి జరుగుతున్నటువంటి కార్యక్రమాలపైన కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్గా మన స్టూడియోలో కూర్చుని ఉన్నారు. ఏం చెప్తారో మనం విందాం. నమస్కారం జంగయ్య గారు. నమస్కారం సార్. చెప్పండి సార్. సార్, అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, సమస్యలు ఏంటి, పరిష్కారాలు ఏంటి? అభివృద్ధి కార్యక్రమాలు అనేది నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఈ ప్రపంచ సుందరి పోటీలకు మన నాగార్జున సాగర్ని టూరిజం ప్లేస్గా ఎంచుకోవడం అనేది మన ఎంపీ రఘువీర్ గారికి, మన జయవీర్ గారికి, జానారెడ్డి సార్కి ఫస్ట్ ధన్యవాదాలు. ఎందుకంటే ప్రపంచం మొత్తం తెలవటానికి నాగార్జున సాగర్ని ఎంచుకోవడం, ఇక్కడ అందులో పార్టీ చేయడం అనేది చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే ప్రజలకు తెలవాలి, టూరిజం ఇంకా ఎక్కువ డెవలప్ కావాలనే ఉద్దేశంతో ఇక్కడ చేయడం జరిగింది. కొంతమంది దాని గురించి తెలవక ఏదేదో మధ్యలో విమర్శలు మాట్లాడుతుండ్రు. ఇంత డబ్బులు ఖర్చు పెట్టి అంటే ఎవరో ఈ మధ్యకాలంలో మాజీ ఎమ్మెల్యే గారు నోముల భగత్ గారు మాట్లాడుతున్నారు, ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఇక్కడ పెట్టవలసిన అంత అవసరం ఏముందని. అంటే ఏదన్నా ఒక కార్యక్రమం చేసేటప్పుడు ఒకటి అభివృద్ధి చేయాలని అంటే వాస్తవంగా కొన్ని డబ్బులు ఖర్చు పెట్టవలసి వస్తుంది. అంటే అది 10 మందికి తెలవాలంటే మనం కొద్దిగా రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆయనకు తెలవక ఏదేదో మాట్లాడుతుండో. నాగార్జున సాగర్ అనేది ఇంకా చాలా ఎక్కువ స్థాయిలో టూరిజం డెవలప్ కావాలనేది మన రఘువీర్ గారికి, జానారెడ్డి సార్కి, జయవీర్ గారికి, ఇట్లా లింగారెడ్డి సార్కి, వీళ్ళందరికీ ఏ విధంగా అయితే నాగార్జున సాగర్ని మనం డెవలప్ చేయాలంటే ఒక టూరిజం ఏరియాను ఎక్కువ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు కొద్దిగా శ్రమ ఎక్కువ తీసుకుంటున్నారు. అట్లా సీఎం గారితో చెప్పి ఎప్పటికప్పుడు చేస్తున్నారు. ఇంకా తర్వాత ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ పెట్టిన పథకం ₹2 బియ్యం ఉండే గతంలో ఎన్టీ రామారావు గవర్నమెంట్ అప్పుడు, అది లేకుండా ఇప్పుడు సన్న బియ్యం ఉచితంగా ఇవ్వడం అనేది, అంటే ప్రతి పేదవాడు సన్న బియ్యం తినటానికి అర్హుడై ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిండు. ఇప్పుడు అవి నడుస్తున్నాయి.
ఈ మధ్యకాలంలో కొద్ది ఇలకాన్లా కొన్ని రోడ్స్ ఆగిపోయి ఉంటే టీఆర్ఎస్ గవర్నమెంట్లో సరే ఈ మధ్యకాలంలో అయిగో వేసిండ్రు, పైలాన్లో ఒకటి రెండు వేసిండ్రు, మిగతా ఇగో ఈ రోడ్స్కు ఫండ్స్ పెడుతుండ్రు ఎమ్మెల్యే గారు, అయిగో పూర్తి అవుతుంది. మొన్న మీకు తెలిసినట్టు మీ ఛానల్నే ఈ మాజీ కౌన్సిలరు టీఆర్ఎస్ కౌన్సిలరు రమేష్ జీ గారు రోడ్డు వేస్తే ఎవరికో పుడితే ఎవరో ముద్దులాడుతుండ అనేది కామెంట్ చేస్తుండు. అది కరెక్ట్ అయినది కాదు. మనం దాన్ని సరిదిద్దాం కదా. అది మీరు ఖండించారు. బదలాయింపు జరిగిన తర్వాత అంటే ఇక అది కొంతవరకు కొన్ని పనులు ఒకరు అధికారం ఉన్నప్పుడు దాన్ని ఫండ్స్ పెడితే అది కంప్లీట్ కాకముందు ఇంకో అధికారం వస్తే జనరల్గా జరుగుతుంటాయి. ఉదాహరణ కూడా చెప్పారు మీరు. ఇదే బ్రిడ్జి కట్టినప్పుడు తెలుగుదేశం వాళ్ళు కడితే రాజశేఖర రెడ్డి వచ్చి ఓపెన్ చేశారు అని ఆయనకు తెలియక ఏదేదో మాట్లాడుతుండ్రు. అంటే ఆ లాంగ్వేజ్ మాట్లాడకూడదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేసే ప్రతి ఒక్క పని ఇతను కాంగ్రెస్ పార్టీ వాళ్ళైతేనే ఇవి చెందాలి అనే ఉద్దేశంలో ఎవ్వరికి లేదు, మా నాయకులకు లేదు, మాకు లేదు, ఏం లేదు. ఇవాళ మహిళలకు ఫ్రీ బస్సు పెట్టిండ్రు. ఫ్రీ బస్సులో అందరు కాంగ్రెస్ వాళ్ళే పోతున్నారా? అన్ని పార్టీ వాళ్ళు పోతుండ్రు కదా, ఎవరు అడుగుతలేరు కదా. ఫ్రీ బస్ అన్నారు కదా. కొంతమంది కూరగాయలకు కూడా నేను ఇక్కడ నందికొండలో చూస్తున్నాము, కొంతమంది ఫ్రీ బస్సు ఉపయోగం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారంటే, ఉదాహరణకి పైలాన్ కాలనీలోనే కొంతమంది ఫ్రీ బస్ ఎక్కి హాలియాలో దిగి హాలియాలో కూరగాయలు కొనుక్కుని మళ్ళీ ఫ్రీ బస్ ఎక్కి మళ్ళీ సాగర్ వస్తున్నారండి. ఇది ఎంతవరకు సహేతుకం అంటారు దీన్ని? అంటే వాస్తవంగా అయితే ఫ్రీ బస్ అనేది గవర్నమెంట్ పెట్టింది ఏంటంటే మీకు ఎమర్జెన్సీగా ఏదన్నా ఉపయోగించుకోవడానికి అనేది పెట్టిండ్రు. కొంతమందికి అంటే అందరూ అట్లా చేయరు, కొంతమంది ఇప్పుడు కూడా అందరి గురించి మనం ఒకే కవాన కట్టేనారు. కొంతమంది ఏదో దాన్ని ఫ్రీగా వస్తుందని చెప్పి ఎక్కడ పడితే అక్కడ తిరగడం చేయడం అనేది దాని గురించి కొన్ని కామెంట్లు వస్తున్నాయి. వాస్తవమే, కానీ అట్లా చేయకూడదు. కాకపోతే మనకు ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు అవసరం వచ్చినప్పుడు ఉపయోగించుకోవడం అందరికీ ఉపయోగం. తర్వాత ఇప్పుడు కరెంటు ఒకటి 200 యూనిట్లు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇవన్నీ ఏవి లేవు. 200 యూనిట్లు పేదవాళ్ళకు ఉచిత కరెంటు లేదు, బస్సు ఫ్రీ లేదు, సన్న బియ్యం లేదు, తర్వాత 500 రూపాయలకే గ్యాస్ లేదు. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఎగస్ట్రా పెట్టి ఇవన్నీ భరిస్తుంది. పేద ప్రజల కోసమే ఎక్కువ పనిచేస్తుంది నిత్యం. అది మీకు తెలుసు, ప్రజలకు తెలుస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో ఏదో టీఆర్ఎస్ వాళ్ళు అధికారం పోయినాక ఉన్నమతి పోయినట్టు మాట్లాడుకుంటున్నారులే, కానీ సరే మేము అంత కామెంట్ చేయము. సరే మా పార్టీ మేము ప్రజలకు పని చేసుకుంటా సింపుల్గా వెళ్ళిపోతున్నాం అంతే. మా నాయకులు అట్లే ఉండరు, మేము అట్లే ఉన్నాం. సరే, అయితే ప్రజలు కొన్ని కార్యక్రమాల కోసం ఎదురు చూస్తున్నారు, మరి అవి ఎప్పుడైతే అంటారు? ఏవి సార్? ఇవి సార్ అంటే మిగిలిపోయిన ఇళ్ళు 670 క్వార్టర్స్ పైన మిగిలిపోయాయి, అవి ఎప్పుడైతే అని చెప్పని అడుగుతున్నారు. తర్వాత ఈ రోడ్డు ఒకటి, ఇది ఎప్పుడైతుందని చెప్పని వరకు టెండర్లకు పిలిచిండ్రంట. మొన్ననే ఎమ్మెల్యే గారు ఒక 3-4 రోజుల కిందనే చెప్తే రేపు ఫస్ట్కు టెండర్లు వచ్చిందో, గతంలో పిలిచిన వాళ్ళు రాలేదు, రేపు ఫస్ట్కి వస్తారని చెప్పింది సార్. ఒక 3-4 రోజుల కిందనే మన ఎమ్మెల్యే గారితో మాట్లాడితే చెప్పిండు, అయిగో కంప్లీట్ చేస్తానులే అన్నాడు. ఈ ఇళ్ళ గురించి అనంటే గతంలో మన పెద్దలు జానారెడ్డి గారికి, జయవీర్ గారికి చెప్పాము. ఆల్రెడీగా మీ ఇంటర్వ్యూలకు నేను మాట్లాడాను. మాట్లాడినాక జయవీర్ గారికి చెప్తే ఎమ్మెల్యే గారికి ఆయన ఆల్రెడీ కలెక్టర్తో మాట్లాడిండు. ఈయన మాట్లాడినప్పుడల్లా కలెక్టర్లు బదిలీలు అవుతుండ్రు, అది బ్రేక్ పడుతుంది సార్. మళ్ళీ ఈ మధ్య ఎమ్మెల్యే గారు లేరు ఊర్లో, లోకల్లో వస్తే మీరు ప్రస్తావించారు కాబట్టి కంపల్సరీ నేను మళ్ళీ దాని మీద కొద్దిగా ప్రజలు అడుగుతున్నారు సార్. తప్పనిసరి మాట్లాడతాను జంగయ్య గారు. మనం ఊర్లో తిరిగినప్పుడు మన ఊర్లో మన వాళ్ళు సార్ ఎక్కడి దాకా వచ్చింది సార్, ఈ సమస్య ఎప్పుడు పూర్తవుతుంది సార్ అంటే అని వాళ్ళు మనల్ని అప్రోచ్ అవుతున్నారు, వాళ్ళు అడుగుతున్నారు. అందుకనే నేను మళ్ళా మిమ్మల్ని లేదు, మీరు అన్నమాట వాస్తవమే. అది వాళ్ళు ఏది మనకి ఇప్పుడు ఈ రోడ్డు ఒకటి, ఇల్లు ఒకటి ప్రధాన సమస్యగా మనకి. ఇల్లు హిల్ కాలనీలో కొన్ని రోడ్లు వదిలేశారు,
అవును, అవి ఇప్పుడు మా ఎప్పుడు వేస్తారు సార్, మావి ఎప్పుడు వేస్తారు అని అన్ని చెప్పి ఫండ్స్ పెడుతుంది సార్, ఎమ్మెల్యే గారు పెడుతుండు. మొన్న 2 రోడ్స్ వేసిండ్రు. చిన్న చిన్న రోడ్స్ లేదు సార్, పెద్ద రోడ్స్ మన ఎక్కడ మన విజయార్ పక్క నుంచి లోపలికి పెద్ద రోడ్ వేసిండ్రు. తర్వాత ఈ స్కూల్లో ఒకటి పాతది ఉండే కదా సంఘమిత్రకి పైకి, అక్కడ ఒక రోడ్ వేసిండ్రు. అన్ని పెద్ద రోడ్లే సార్ అవి. అంటే దాదాపుగా 120-130 బిట్లు ఉన్నదే. ఒక్కో కార్యక్రమం చేస్తుండ్రు. మళ్ళీ కొన్ని ఫండ్స్ పెడుతుండ్రు. ఇప్పుడు పైలాన్ కాలనీలకు కొన్ని రోడ్స్ ఆగిపోయి ఉన్నాయి, అవి మేము పెట్టిస్తున్నాం సార్ తప్పనిసరి. అయితే మీరు ఇండ్ల గురించి అన్నారు. ఇండ్ల గురించి సమస్య వాస్తవమే. ఎందుకనంటే వాస్తవంగా లక్షల రూపాయలు కట్టి అది ఈరోజు అతనికి ఉపయోగం లేకుండా అయిపోయింది. మీరు ఇప్పుడు వాళ్ళు ఒక్కొక్క క్వార్టర్కి డబ్బులు కట్టమంటే డబ్బులు కట్టిండ్రు. రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు 3,000 రూపాయలు మళ్ళీ రిజిస్ట్రేషన్ కంటే మన నిడనూరులో కట్టిండ్రు. అవన్నీ వాళ్ళకి కాకపోవడం అనేది వాళ్ళకి బాధాకరమే కదా. డబ్బులు కట్టిన వాళ్ళకి చాలా వరకు అయిపోయినాయి, అంటే చాలా అంటే కొద్దిగా ఉన్న వాళ్ళకు ఇబ్బందిగా ఉంది మీరు అన్నట్టు. అదిగో మేము త్వరలో మళ్ళా ఎమ్మెల్యే గారితో ఒకసారి మేము తెలియజేస్తాము. సరే, ఇక్కడ ఒక చర్చ కార్యక్రమం, ఒక చర్చ జరిగినప్పుడు, ఒక దగ్గర చర్చ జరిగినప్పుడు మనకి ఏం చెప్పారంటే సగం ఇళ్ళు సొంతం అయిపోయి రిజిస్ట్రేషన్స్ అయిపోయి సగం కాకపోవటం వలన కొంచెం మనకి అయిపోయిన ఇళ్ళకి వాల్యూ అంతగా లేకుండా పోయింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్లాక్లో ఒక పక్కిల్లు అయింది, ఒక ఈతల పక్కిల్లు కాలేదు. దాంతో మనకి గృహాల విలువ అంతగా పెరగలేదు. ఇదేదో కన్ఫ్యూజన్గా ఉంది. కొన్ని ఇళ్ళు అమ్మారు, కొన్ని ఇళ్ళు అమ్మలేదు. కాబట్టి రియల్ ఎస్టేట్ పరంగా చూస్తే కొంచెం డౌన్గా ఉంది అని చెప్పని అన్నారు. దీనికి మీరేమంటారు? అయితే వాస్తవంగా అయితే టీఆర్ఎస్ వాళ్ళు చేసింది ఏంటంటే ఈ గృహాలకు మొత్తము మీకు సొంతంగా ఇచ్చి మేము రిజిస్ట్రేషన్ చేస్తున్నాము, దీన్ని వాల్యుయేషన్ పెరుగుతుంది, మీరు ఎక్కడన్నా బ్యాంకులో కానీ ఎక్కడన్నా తాకట్లు పెట్టుకున్నా బ్యాంకు వాళ్ళు మీకు రుణం ఇస్తారు, వడ్డీ అంటే వడ్డీకి ఇస్తారు అనే భావనలో చెప్పిండ్రు. కాబట్టి అప్పుడు అడావుడి పడి అందరు కట్టుకున్నారు. తర్వాత వాస్తవంగా డబ్బులు కట్టి పట్టాలు వచ్చిన వాళ్ళకు ఇవాళ బ్యాంకుకు పోతే ఆడు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మిగతా ఒకటేసారి దాని వాల్యుయేషన్ తగ్గిపోయింది. అంటే వీళ్ళు ఏదో కొన నాలుకకు మందు పెడితే ఉన్న నాలుక వచ్చింది అన్నట్టు అంతకుముందు అన్న డిమాండ్ ఉండే, ఇది అయ్యేటాళ్ళకు మళ్ళీ ఏకదంలో ఒకటేసారి డౌన్ అయిపోయింది. అది పరిస్థితి, వాళ్ళు చేసిన పరిస్థితి నాగార్జున సాగర్ ఈ పరిస్థితికి వచ్చింది. వాస్తవంగా మరి నాగార్జున సాగర్ గతంలో 40 ఏళ్ళు పెద్దలు జానారెడ్డి గారు ఉన్నప్పుడు ఇక్కడ ఏది ఆఫీసులు ఉన్నా ఒక్కరినో ముట్టుకోకుండా అన్ని ఆఫీసులు విధంగా ఉంటే ఈరోజు నాగార్జున సాగర్ని పూర్తిగా ఏమి పనికి రాకుండా చేసింది టీఆర్ఎస్ గవర్నమెంట్ అని నేనైతే పక్కా చెప్తున్నా సార్. సరే అయితే ఇప్పుడు మనకి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇందిరమ్మ గృహాల పథకం అమలు చేస్తుంది కదా. అది అన్ని చోట్ల వాళ్ళకి ఎంక్వైరీస్ అవి గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్స్ అవన్నీ తీసుకున్నారు కదా. ఇప్పుడు మనకి పైలానికి ఎన్ని శాంక్షన్ అయ్యాయి, ఇందిరమ్మ ఇళ్ళు హిల్ కాలనీకి ఎన్ని శాంక్షన్ అయ్యాయి ఏమైనా చెప్పగలరా? అయితే పైలాన్ హిల్ కాలనీ అనేది ఇక్కడ రిజిస్ట్రేషన్గా లేదు కాబట్టి కొద్దిగా అబ్జెక్షన్ చెప్తుండ్రు. నేను మొన్న పెద్దలు జానారెడ్డి గారు ఏంటి అంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ భూములు కాదు కదా. అయితే ఇప్పుడు రెవెన్యూ పరంగా అయిపోయింది కదా. రెవెన్యూ పరంగా రెవెన్యూ పరిధిలోకి వెళ్ళిపోయాయి కదా భూములు కానీ ఇళ్ళు కానీ మొత్తం. రెవెన్యూ ఒట్టి డ్యామ్ వరకు కాకుండా డ్యామ్ ఒకటే కాకుండా మొత్తం కూడా రెవెన్యూ పరం అయిపోయింది కదా. అయితే అప్పుడు తీసుకున్నది మొత్తం గవర్నమెంట్ క్వార్టర్స్ ఏదైతే ఉన్నదో ఆ గవర్నమెంట్ క్వార్టర్స్ వరకే తీసుకున్నారు. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తే ప్రైవేటు దాంట్లో ఇవ్వాలి, అంటే పీటేబుల్ ఖాళీ జాగాలు ఇవ్వాలి. ఆ ఖాళీ జాగాలు ఇంతవరకు రిజిస్ట్రేషన్ చేయలే. మొన్న ఇంతకు ముందు కూడా మనకి బీసీ కాలనీ అని తర్వాత ఇందిరమ్మ ఊళ్ళో కూడా కొన్ని అప్పుడు కట్టారు కదా. మరి అప్పుడు ఎక్కడ జాగా ఉంటే అక్కడ కట్టారు కదా. ఒక్క బీసీ కాలనీ అప్పుడు గతంలో జానారెడ్డి గారు మంత్రి ఉన్నప్పుడు కొన్ని మధ్యలో కూడా కట్టారండి. మధ్యలో 1-2 కట్టారు సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి హయాంలో. అవును, అదే కట్టారు. ఒక 2-3 ఉన్నాయి నాకు తెలుసు. అయితే ఇప్పుడు ఏది ఇక్కడ కట్టాలన్నా అదొక సమస్య అడ్డం వస్తుంది. జానారెడ్డి సార్తో నేను మాట్లాడితే దాన్ని చూద్దాం, అన్ని ఊర్లు అయిపోతే ఇక్కడ ఎట్లా ఉంటుందో అనేది చూద్దాము. రిజిస్ట్రేషన్ అడుగుతుండ్రు, దాన్ని చూద్దాము.
హిల్ కాలనీ పైన ఎన్ని వస్తాయి అనేది నేను చెప్తా అనేది ఆయన అన్నాడు. ఇంకా ఏమీ సెటిల్ కాలేదు, సెటిల్ కాలేదు, లిస్ట్ సెటిల్ కాలేదు. మళ్ళీ అది కూడా ఇప్పుడు మనకి ఈ రిజిస్ట్రేషన్ల లాగానే సంవత్సరాల తరబడి కొనసాగుతుంది. ఏం కాదు సార్, బయట ఊర్లలో అన్ని చేస్తుండ్రు, ఇక్కడ లేట్ అయిపోతుంది కదా. లేట్ అవుతుంది అంటే అక్కడకు అన్ని ఇప్పటికీ లిస్ట్ వస్తుంది, అది చేస్తుండ్రు కానీ ఇంకా కట్టడం ఎక్కడ మొదలు పెట్టలేదు. కొన్ని ఊర్లలో ఎమ్మెల్యే గారు భూమి పూజలు చేసిండు, ఇక్కడకు అవుతుంది సార్ తొందరలో. చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం మేము, కొంతమంది కన్నా రావాలి అనేది. మరి పెద్దలు జాలారెడ్డి గారు కాలనీలో పోయి ఇస్తాడా లేకపోతే మామూలుగా ఇండివిజువల్గా ఎవరిదంటే వాళ్ళకి ఇస్తాడా అనేది చూద్దాము. మరి అంటే గతంలో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని ఫోటోలు దిగి డబ్బులు కట్టిన వాళ్ళు ఉంటే అవి ఏమన్నా ఉంటే లిస్ట్ ఇరా అని నాతో చెప్పాడు. అది ప్రయత్నం చేస్తున్నాం మేము. తప్పనిసరి అవుతుంది, ఇంకా అన్ని ఊర్లో అయినప్పుడు నాగార్జున సాగర్లోకి వచ్చేస్తాం కదా. సరే జంగయ్య గారు, మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు కేటాయించి మీ పరిధిలో మీకు తెలిసిన విషయాలు, నందికొండ అభివృద్ధి కార్యక్రమాలు, సమస్యల మీద మీరు మాట్లాడినందుకు నందికొండ ప్రజల పక్షాన, నందికొండ వార్తా స్రవంతి స్టూడియో పక్షాన మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. నమస్కారం. ఓకే, మీకు ధన్యవాదాలండి. నమస్కారం. నందికొండ వార్తా స్రవంతి స్టూడియోలో మనతో ఉన్నారు 5వ వార్డు టీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ హిరేకార్ రమేష్ జీ గారు. నందికొండలో జరిగేటటువంటి కార్యక్రమాలపైన ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి రమేష్ జీ గారు నందికొండ పురపాలక సంఘం ఏ విధంగా పనిచేస్తుంది, ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటుంది, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు నందికొండలో అనేది వివరించడానికి మన దగ్గరకు వచ్చారు. నమస్కారం అండి రమేష్ జీ గారు. నమస్తే సార్. స్టూడియోకి స్వాగతం. నాగార్జున సాగర్ వార్తా సముద్రి ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. ముందుగా జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే మనం ఇప్పుడు మొన్న జరిగినటువంటి సింధూర్ స్ట్రైక్స్ ఏదైతే ఉన్నాయో దానికి కూడా మనం భారత ప్రభుత్వం ముందుగా సైనికులకు అందరు కూడా భారత ప్రభుత్వానికి కూడా నాగార్జున సాగర్ వార్తా స్రవంతి తరపున సైనికులకు మనస్ఫూర్తిగా ఉద్యమ వందనాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాం. చనిపోయిన మన భారతీయులందరూ కూడా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. చనిపోయిన సైనికులతో పాటు భారతీయులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. నందికొండ వార్తా స్రవంతి కూడా అమరులైనటువంటి సైనికులకు తీవ్ర ప్రగాఢ సానుభూతి మరియు వారు ఆత్మలు శాంతించే విధంగా భారతదేశ ప్రజలు ప్రవర్తన ఉంటుందని చెప్పని భావిస్తూ వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాం. సరే, మన టాపిక్లోకి వద్దామండి. చెప్పండి సార్, ఇక ఏంటి సంగతులు? సార్, తమరు స్థానికంగానే ఉంటారు. మేము కొత్తగా చెప్పేది ఏం లేదు, మాకంటే ఎక్కువ మీకు కూడా విషయాలు తెలుస్తుంటాయి. ఎందుకంటే మా పదవీ కాలం జనవరి 26తో ముగిసింది. జనవరి 27 నుంచి మేము మాజీలం. అవును, మేము కాదనం. కానీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చినాక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, రోడ్లు ఏ విధంగా ఉన్నాయి, చెత్త కుప్పలు ఏ విధంగా ఉన్నాయి, కార్మికులు ఏ విధంగా పనిచేస్తున్నారు, ఇక ఉన్న కమిషనర్లు ఏమాత్రం విజిట్ చేస్తున్నారు, ఫీల్డ్ విజిట్ చేస్తున్నారు, రెండోది లైట్లు ఎంత మాత్రం వెలుగుతున్నాయి అనేది అందరు చూస్తున్నాం. మనం ఇంతకుముందు కూడా 1-2 సార్లు దీని గురించి మాట్లాడుకున్నాం. నేను మొన్న మా లైబ్రరీ ఎదురుగా చెత్త ఎన్ని వాళ్ళకి చెప్తేనే కోపాలు వస్తాయి. లైబ్రరీ ఎదురుగా ఇది కనీసం నెల నుంచి ఉందండి. ఇది హిల్కాని మెయిన్ బజార్ మటన్ మార్కెట్ అంగన్వాడీ స్కూల్ ఎదురుగా ఉంటుందండి. ఈ చెత్త సుమారు 40 రోజుల నుంచి ఉందండి. మన వాటర్ ప్లాంట్ దగ్గర ఉంటుంది. అందరు కూడా చూస్తున్నారు, వాళ్ళకు కూడా చూపిస్తున్నారు, చూడండి ఫోటో తీసి ఎన్ని రోజులు అవుతుంది అని చెప్తున్నా, అయినా తీయట్లేరండి. ఇక 5వ వార్డు చక్రవర్తి డాక్టర్ ఇంటి ఎదురు ఉంటుందండి, సీతా మేడం వాళ్ళ ఇంటి దగ్గర ప్రసాద్ అన్న లైన్ లో. ఒక్కటి కాదండి, నేను ఏమని చెప్పను, నా వార్డు వరకే తీస్తున్నా. వేరే వార్డులో తీస్తే నా ఫోన్ మెమొరీ ఫుల్ అయిపోద్ది, అన్ని ఫోటోలు తీయగలుగుతా. కానీ ఏం చెప్తాం సార్, వాళ్ళకి కనీసం సూపర్వైజర్ ఉంటారు, సూపర్వైజర్లు ఏమో హాయిగా ఆటోలో ఎక్కి తిరుగుతుంటారు, వాళ్ళు ఫీల్డ్ విజిట్. అంతో ఎంతో పైలాన్లో పర్వాలేదండి వర్క్, మరి హిల్కాన్లో మాత్రం చాలా దరిద్రంగా ఉంది. పైలాన్లో సూపర్వైజర్లు ఇక్కడ ఫీల్డ్ విజిట్ చేస్తున్నారు. నేను కూడా ఎప్పుడన్నా పోయినప్పుడు వాళ్ళు ఫీల్డ్ మీద కనబడుతున్నారు, నిలబడి పని చేపిస్తున్నారు. బైపాస్ లో కానీ పైలాన్లో ముఖ్యమైన కూడళ్ళ దగ్గర కూడా. హిల్కాన్ అంతా అన్యాయం అయితే పైలాన్లో లేదండి, మరి హిల్కాన్లో మాత్రం చాలా దరిద్రంగా ఉందండి. నేను మొహం ముందు చెప్తున్నా కదా, పని చేస్తే పని చేసినాం అంటామండి. మరీ అడిగేటోళ్ళు కూడా లేరండి. కమిషనర్ గారేమో ఈ మధ్య
చిట్యాలకు ఏదో ట్రై చేసుకుంటున్నారు, అక్కడే ఉంటున్నారు అని తెలిసింది. మేము ఏదైనా పోయి ఆఫీసులో అడగాలంటే కమిషనర్ గారు ఉండరు. కమిషనర్ గారు లేదు, మేము ఎవరిని అడగాల, గోడలతో మాట్లాడి రావాలి. అందుకే సపోర్ట్ చేయకుండా కూర్చున్నాం. కొత్త కమిషనర్ ఎప్పుడు వస్తారో అప్పుడు మాట్లాడదాని ఉన్నామండి. హిల్ కాలనీ మెయిన్ బజార్లో ఎలక్ట్రికల్ నజీర్ అన్న కొట్టుకాడిని చూసుకుంటే కింద వాటర్ ప్లాంట్ దగ్గర ఒక లైట్ వెలుగుద్ది, మిగతా 4-5 లైట్లు ముత్తు హోటల్ దగ్గర కానీ కిషోర్ కొట్టెదురు కానీ మొత్తం లైట్లు అంటే సంవత్సరం అయిందండి. అది లైట్లది మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం, చెప్పాము, క్లియర్ చేశారండి. మధ్యలో ఈ నెల కింద నాకు మల్లేష్ మనోళ్ళు చెప్పారు లైట్లు రిపేర్ చేస్తారు చేయించుకోండి అన్నారు. ఏది ఎక్కడ వేసిన పొంగడు అక్కడేనండి. మేము కేసీఆర్ మేము చెప్పగానే గంటలో పని అయ్యేదండి. మేము ఫోన్ చేస్తే వచ్చేవాళ్ళండి పనులు. నేను గొప్ప చెప్పట్లేను, అప్పుడు పని చెప్పగానే చేసేవాళ్ళండి. ఈరోజు ఎవరు లేరండి. కనీసం నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను అండి, సభ ఈ స్టూడియోలో కూర్చొని మన ఎమ్మెల్యే గారు అన్ని అది మన ఏదైతే డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ అధికారులతోటి మీటింగ్ పెట్టాలి. మున్సిపాలిటీ కావచ్చు, విఆర్లో కావచ్చు, మీటింగ్ పెట్టాలి. ఎవరేం పని చేస్తారు, ఎందుకు మా ప్రభుత్వం చెడపేదిస్తారని అడగాలండి. ఇప్పుడు హాస్పిటల్ కూడా అండి, నేను రోజు చూస్తున్నా 8 గంటలకు డ్యూటీ పోయే వాళ్ళు 6:30 ఫస్ట్ బస్ వస్తుంది వెళ్ళిపోతారండి. 2 గంటలకు పోయే వాళ్ళు 12:30 బస్కి వెళ్ళిపోతారు. ఏంటంటే మేము బయటికి పోవాలి. మళ్ళీ వాళ్ళు 2 గంటలకు ఎక్కే డ్యూటీకి ఎక్కే వాళ్ళు 2 గంటలకే వస్తారండి. వాళ్ళు ఒక 5-10 నిమిషాలు వచ్చేదాకా వీళ్ళుండి వెళ్ళిపోవాలి. కానీ వాళ్ళు రాకముందే 1:30-2 గంటలు. నేను చెప్పేది కాదండి, మీరు వస్తే మీ కెమెరాకి మొత్తం బంధిస్తా, వీడియోలు మొత్తం కూడా. ఎవరు బాధ్యత తీసుకోవాలండి ఇదంతా? మేము ఒక్కరం చెప్పలేము కదా. అధికారులు, దానిపైన ఉన్నటువంటి శాసనసభ్యులు అంతా చేసుకోవాలి. ఇందులో కూడా నేను ఒక మాట మాట్లాడదలుచుకున్నాను. హాస్పిటల్ విషయంలో ఎందుకో కానీ చాలా అసంతృప్తిగా ఉన్నారు ప్రజలంతా. నన్ను మాట్లాడినాను ఒక నిమిషం. హాస్పిటల్ చాలా అసంతృప్తిగా ఉన్నారు. అది ఎప్పటి నుంచి అంటే నందికొండ ఏర్పడిన దగ్గర నుంచి మన గౌరవ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ గారు ఎన్నికైనప్పటి నుంచి, అంతకుముందు వాళ్ళ ఫాదరు మన నోముల నరసింహయ్య ఉన్నప్పటి నుంచి కూడా హాస్పిటల్ని విజిట్ చేసి ఎప్పుడు కూడా ఎవరు కూడా సంతృప్తి వ్యక్తపరచలేదు. మీరు గమనించండి, అది టిఆర్ఎస్ ప్రభుత్వంలోనూ సంతృప్తి వ్యక్తపరచలేదు, అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ సంతృప్తి వ్యక్తపరచలేదు అధికారులు ఎవరు కూడా. నాకు ఒక డౌట్ వస్తుంది, వాళ్ళతోటి మనం పని తీసుకోలేమేమో అనిపిస్తుంది. అవునండి, ఎందుకంటే వాళ్ళ వ్యవహారం అయితే అలా ఉందని చెప్పడానికి చాలా చింతిస్తున్నాను. ఎందుకంటే నాకు చాలా మంది ప్రజలు చెప్తా ఉంటారు, మాకు కూడా దగ్గరండి, సార్ ఇట్లా జరుగుతుంది అని. మనం ఏం చేయగలం? ఎమ్మెల్యే గారు చెప్తేనే వాళ్ళు ఏమి చేయలేకపోతారు, వాళ్ళ యొక్క ప్రవర్తన మార్చుకోలేకపోతున్నారు. మనం ఏం చేస్తాం చెప్పండి? 8:30కి రమ్మంటారండి, 9:30 దాకా డ్యూటీలో ఉంటారండి. 10 గంటలకు ఇంజక్షన్ వేసుకొని చిన్నపిల్లలు తీసుకుని వెళ్తారండి. పైలాన్ వాళ్ళు చాలా మంది చూస్తుంటారు. టైం మెయింటెనెన్స్ లేదండి సార్. ఇంకోటి ఈ రోజు ఇది వచ్చింది, మన పైలాన్లో వాటర్ ప్లాంట్ ఉంటుందండి. వాటర్ ఇంత కొన్ని వేల లీటర్లు వృధా పోతుండే, ప్రజలకు నీళ్ళకి ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళ మీద చర్య ఎవరు తీసుకోవాలండి? పోయిన సంవత్సరం 30 కోతులు పడి అవే నీళ్లు తాగారు, అయినా ఏ ఒక్కరి మీద చర్య లేవు. ఇవాళ నీళ్లు మొత్తం వృధాగా రోడ్డు మీద పోతున్నాయి. అది ఆఫ్ చేసే వాళ్ళు, నైట్ డ్యూటీ వాళ్ళు వస్తే పండుకోవడం. చర్యలు తీసుకోవాలి ఈ గారు కానీ ఎస్సీ గారు కానీ, దీని మీద ఒక ఎంక్వైరీ కమిటీ వేయాలి. దీని మీద బాధ్యులు ఎవరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే రెండోసారి ఇలాంటి తప్పిదం జరగదండి. రెండోది, అక్కడ కరెంట్ కట్ అయితే 2-3 రోజుల్లో కరెంట్ వేయరండి, నీళ్లు రావు మనకి. ఏందని కరెంట్ వాళ్ళు రాలే, కరెంట్ చేయాలి. పొద్దుమూకులు కరెంట్ నడిపిస్తుంటే దానికి కూడా బరువు అనేది ఉంటుంది కదండి. ఎప్పుడు బంద్ చేయాలి, ఎప్పుడు ఆన్ చూసుకోకపోవడం వలన ఈ ట్రాన్స్ఫార్మర్ పోవడం, బేరింగ్లు పోవడం, ఇదంతా తుప్పు పట్టిపోవడం, గవర్నమెంట్కి మొత్తం నష్టం చేస్తారండి. అలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అధికారులు. సరే, మీరు చెప్పింది ఒప్పుకోవాల్సిందే. సరే, ఇదే సందర్భంగా నేను వాళ్ళతోటి మాట్లాడినప్పుడు కూడా వాళ్ళ వెర్షన్ వేరేగా ఉంది. అసలు నాకు ఒక సందేహం వస్తుందండి. అసలు పైలాన్ హిల్ కాలనీలో ఉన్నటువంటి ఈ 2 కాలనీలు మనం ఏదైతే నందికొండ అని పిలుచుకుంటున్నామో అది ఇప్పుడు ఎవరి ఆధీనంలో ఉన్నాయి సార్? మున్సిపాలిటీ వాళ్ళేమో క్లీన్ అండ్ గ్రీన్, నాగర్ సాగర్ కార్మికులతో ఊకేయడం, డెత్ సర్టిఫికేట్లు, బర్త్ సర్టిఫికేట్లు, మహిళా సంఘాలు ఏమన్నా చూసుకుంటారు. భూములు ఎవరి ఆధీనంలో ఉన్నాయి కానీ, ఇండ్లు కానీ, వాటర్ కానీ, బిఎండ్ ఆఫీస్ కానీ మొత్తం ఎన్ఎస్పి డిపార్ట్మెంట్. మరి ఎన్ఎస్పి డిపార్ట్మెంట్ ఆధీనంలో ఉంటే మన కలెక్టర్, గౌరవ కలెక్టర్ గారు వాళ్ళ యొక్క డైరెక్షన్లో మన గౌరవ తహసీల్దార్ గారు మరి ఎవరి ఇళ్ళు వాళ్ళకి 560 ఇళ్ళు వాళ్ళకి డబ్బులు తీసుకుని రిజిస్ట్రేషన్ ఎట్లా చేశారంటారు? అదేంటి ఆ తేడా ఏంటి? దీని గురించి ఇది రెవెన్యూ వాళ్ళ పరిధిలో ఉందా? ఇప్పుడు ఎన్ఎస్పి వాళ్ళ గృహాలని రెవెన్యూ వాళ్ళు ఏ విధంగా అమ్ముతారు?
మనం దీని గురించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో కూడా మాట్లాడడం జరిగింది. 562 ఇళ్ళకు కూడా ఇంకా బ్యాలెన్స్ ఉంది. వీళ్ళు నోటీసులు ఇవ్వలేదు, అమౌంట్ కట్టించుకోలేదు. అప్పుడు మన ఎమ్మెల్యే గారు జానరెడ్డి గారు కలెక్టర్ గారితో మాట్లాడితే వేరే జిల్లాలలో కొద్దిగా అవకతవకలు జరిగిన దృష్ట్యా దీన్ని ఇక్కడ ఆఫ్ చేస్తున్నాం, క్లియర్ అయినాకనే ఒక 6 నెలల్లో మళ్ళా ఇక్కడ నోటీసులు ఇచ్చి మళ్ళీ డబ్బులు కట్టించుకొని ఎవరి ఇల్లు వాళ్ళకి ఇస్తామని చెప్పారు. కానీ 1.5 సంవత్సరం అయింది, దాని మీద ఇప్పుడు దాకా ఎలాంటి ఊసెత్త లేదు. దాని మీద వెంటనే కలెక్టర్ గారు కావచ్చు, మన ఎమ్మెల్యే గారు కావచ్చు దృష్టి పెట్టి ఆ యొక్క ఇప్పుడు నా ప్రశ్న మీరు సావధానంగా వినలేదు. నేను ఇళ్ల గురించి అడగట్లేదు. భూమి ఎవరి ఆధీనంలో ఉంది? మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్ అండి. మరి ఇప్పుడు ఎన్ఎస్పి వాళ్ళ ఆధీనంలో ఏముంది? ఎన్ఎస్పి ఆధీనంలో మెయింటెనెన్స్ అండి. ఏం మెయింటెనెన్స్? బిల్డింగ్ మెయింటెనెన్స్ కానీ వాటర్ ఫిల్టర్ హౌస్ అంటేనే వాటర్ సప్లై కిందకి వచ్చేస్తారు. బిఎండ్ఆర్ ఆఫీస్ కూడా అండి. బిఎండ్ఆర్ ఆఫీస్ మొత్తం మెయింటెనెన్స్ వాళ్ళే చేస్తున్నారు. వాళ్ళే మెయింటెనెన్స్ అంటే ఏం చేస్తున్నారు? ఇక ఏదైనా ఇంత ముందు ఏమో మేము చిన్నప్పుడు ఇల్లు ఏదైనా రిపేర్ వస్తే చేసేవాళ్ళు, తలుపు పెట్టేవాళ్ళు. ఇప్పుడు అది లేదు. మరి ఏం చేస్తున్నారు? ఇక మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ ఆఫీస్కి వస్తున్నారు, చూస్తున్నారు. తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు విషయం ఎట్లా ఉందంటే సామాన్య ప్రజలు నాకు చాలా మంది అడిగారు, ఏం సార్ తలా ఒకసారి ఒక్కొక్క రకంగా వినిపిస్తూ ఉంటుంది ఇక్కడ వార్తలు. కాసేపు ఏమో రెవెన్యూ వాళ్ళ ఆధీనంలో ఉందంటారు, పైగా పనిచేసేదేమో ఎన్ఎస్పి వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఎన్ఎస్పి వాళ్ళు ఎందుకు పనిచేస్తున్నారు? రెవెన్యూ వాళ్ళ ఆధీనంలోకి అయిపోయి నాగార్జున సాగర్ని అంటే పైలాను హిల్ కాలనీని నందికొండగా పేరు మార్చి మున్సిపాలిటీ యొక్క మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో పురపాలక సంఘంగా ఏర్పడి దానికి ఒక కౌన్సిల్ ఏర్పరిచి ఈ విధంగా ఉన్నప్పుడు వీళ్ళ ఇంటర్ఫియరెన్స్ ఏంటి? వీళ్ళని ఎందుకు ఇందులో ఇన్వాల్వ్ చేసుకోరు అన్నది ఒక ప్రశ్న. వాస్తవంగా ఇది గతంలోనే కలెక్టర్ గారు అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళని సమావేశపరిచి ఇది మున్సిపాలిటీకి ఒప్పజెప్పి రెవెన్యూ కబంధస్తాలను విడిపించి మున్సిపాలిటీకి మొత్తం ఒప్పజెప్పి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. అప్పుడు అది జరగకపోవడం వల్లనే ఈ రోజు మీరు మేమని వాళ్ళు పోటీ పడి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ఇవాళ ఒక మోటార్ కాలిపోతే ఎన్ఎస్పీ వాళ్ళు చేతులు ఎత్తేస్తారు, మాకు డబ్బులు దానివల్ల ఎవరు ఇబ్బంది పడుతున్నారు? మనం ఇబ్బంది పడుతున్నాం. అవును. కాబట్టి ఇప్పటికైనా కానీ కలెక్టర్ గారు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, దాని మీద ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి. ఎవరికి ఒకరు గొప్ప చెప్పి ప్రజలకు తిరిగి ఇలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలి. ఈ యొక్క ఇల్లు కూడా గతంలో అప్లై చేసుకున్న వాళ్ళకి ఇవ్వాలని కోరుతున్నారు. ఎందుకంటే దగ్గర సంవత్సరం 7 నెలలు ప్రభుత్వం వచ్చి అప్పుడే వస్తుంది. చాలా మంది ఎదురు చూశారు, కానీ అడగడం కూడా మానేశారండి పబ్లిక్. ఏంటి ఈ మధ్య ఇంకొక వార్త వింటా ఉన్నాం, మన గౌరవ ఎమ్మెల్సీ గారు కోటిరెడ్డి గారి నిధులతోటి ఏవో కొంత వర్క్ అండర్టేక్ చేయడానికి సిద్ధపడుతున్నారని, వాటి వివరాలు చెప్పండి కొంచెం. కోటిరెడ్డి గారు 10 లక్షలు సత్యనారాయణ స్వామి గుడి టెంపుల్కి ఇచ్చారు. అది 1.5 సంవత్సరం క్రితము మన శ్రీనివాస్ కమిషనర్ గారు వచ్చిన కొత్తలు ఇచ్చామండి. అప్పుడు ఎందుకు ఇచ్చారు సత్యనారాయణ స్వామి గుడికి? 10 లక్షలు 5వ వార్డు రమేష్ జీ, నీ వార్డులో 10 లక్షలు ఇస్తున్నావు, రోడ్డు పెట్టుకో, కంప్లీట్ చేసుకొని ఇచ్చారు. ఎక్కడి నుంచి ఎక్కడ వరకు? అక్బర్ కూరగాయల కొట్టుకాడ నుంచి సత్యనారాయణ స్వామి టెంపుల్, సంఘమిత్ర పక్కన ఒక చిన్న సందు ఉంటుందండి. అందరూ పాపం ఎస్సీ వాళ్ళు పేదవాళ్ళు ఉంటారు, ఆ లైన్ కూడా చేపించానండి. అయితే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ డబ్బులు, మన 7వ వార్డులో కల్లుకొట్టు దగ్గర 1,85,000 రూపాయలు 7వ వార్డు కౌన్సిలర్ కూడా తీసుకొచ్చిన డబ్బులు, ఇవన్నీ కూడా సిపిఓకు లెటర్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం తరఫున, సిఎస్ గారు. ఈ డబ్బులన్నీ వెనక్కి పోయినాయి, ఆ పనులన్నీ క్యాన్సిల్ చేశారండి. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ పెడతా అన్నారు, సార్ని కలిశాను. నిధులు వచ్చాయా? నిధులు వచ్చినాయి, వెనక్కి పోయినాయండి. ఇప్పుడు వచ్చాయా? ఇప్పుడు వస్తాయండి, మళ్ళీ ఇంకా వస్తాయి. అవును, రాలేదు. లెటర్ అయితే వచ్చింది, నిధులు వస్తే పనులు స్టార్ట్ అవుతాయండి. దానిలో ఎప్పుడు వస్తాయి? మార్చి అయిపోయింది కదా. ఎలా చెప్తారు మార్చి అయిపోయింది అంటే క్వార్టర్లీ డబ్బులు వస్తాయండి. 75 లక్షలు ప్రతి సంవత్సరం 3 కోట్లు ఉంటాయండి ఎమ్మెల్సీలకు, కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్. కాబట్టి 3 కోట్లు 75 లక్షలు వస్తాయి. దాంట్లో నాకు నిన్న కూడా సార్ ఫోన్ చేశారు, 7వ వార్డు బైపాస్ లో ఒక హైమాస్ట్ లైట్ శాంక్షన్ చేయించాము. 5వ వార్డు సత్యనారాయణ స్వామి గుడి దగ్గర కూడా ఒక హైమాస్ట్ లైట్, ఎందుకంటే లైట్ ఎలగట్లో ప్రయాణికులు దిగే స్థలం కాబట్టి 2 చేయించామండి. అది కూడా త్వరలో పనులు స్టార్ట్ అవుతాయి. మేమే దగ్గర. అవునండి, 2 హైమాస్ట్ లైట్లు. నేను ఈ స్టూడియోలో కూర్చొని మీకు మాటిస్తున్నాను, పైలాన్ బైపాస్ 7వ వార్డు, హిల్ కాలనీ 5వ వార్డు, సత్యనారాయణ స్వామి గుడి, ఈ 2 దగ్గర కోటిరెడ్డి గారి నిధులతోటి హైమాస్ట్ లైట్లు వేయబోతున్నాం. సార్తోనే ఓపెన్ చేపిస్తా, మిమ్మల్ని కూడా పిలుస్తాం. ఆ రోజు ఎన్ని నెలల్లో పని స్టార్ట్ అవుతుంది? పని ఎప్పుడు స్టార్ట్? మనకు ఆఫీస్ ప్రక్రియ అయిపోతే మన పని తొందర అవుతుందండి. ఆ ప్రక్రియ ఎప్పుడు అవుతుంది చెప్పలేము సార్. నెల కావచ్చు, 15 రోజులు పట్టవచ్చు, 2 నెలలు పట్టవచ్చు.
అంటే కలెక్టరేట్కి పోయింది. కలెక్టర్ సిపిఓ గారు మన మున్సిపాలిటీకి ఇచ్చేసి మున్సిపాలిటీ టెండర్ పెడతారు. మన హిల్ కాలనీ మైనార్టీ వాళ్ళకు నేను హామీ ఇస్తున్నా స్టూడియోలో కూర్చొని. మసీద్ రోడ్ చాలా ఘోరంగా ఉందండి, చాలా ఘోరంగా. నిన్న కూడా మైనార్టీ యూత్ అధ్యక్షుడు షబ్బీర్ కూడా వాట్సాప్లో పెట్టారు, చూసా. కానీ వాట్సాప్లో పెట్టి నేను ఆర్గ్యుమెంట్ చేయదలుచుకోలే. వాస్తవంగా వాళ్ళకి ఆ రోడ్డు కూడా ఇవ్వాలండి. ఈ 14 కోట్ల రూపాయలు వస్తే ఆ రోడ్డు కూడా పడుతుందండి. హిల్ కాలనీ పైలాన్లో లేదు, అన్ని కంప్లీట్ అవుతుంది సార్. ఇప్పుడు ఇంతకు ముందు వేసిన రోడ్లు కాకుండా మిగిలినవి ఎంత పర్సంటేజ్లో, ఎంత మీరు రోడ్లు వేసింది ఒక 40% వేసారా? అంతే సార్. కానీ పైలాన్ కంటే హిల్ కాలనీలో ఎక్కువ ఉన్నాయి సార్ రోడ్లు. ఓకే, పైలాన్ కంటే హిల్ కాలనీలో ఇప్పుడు రోడ్లు ఎక్కువ ఉన్నాయి సార్. ఎందుకంటే గతంలో పైలాన్లో కొద్దిగా పనులు జరిగాయి, హిల్ కాలనీలో తక్కువ జరిగాయి. ఎక్కువ 3వ వార్డు ఇప్పుడు మసీదు రోడ్ అయితే అసలు ఎమర్జెన్సీగా వేయాలి సార్. అది వాళ్ళు చాలా రోజులు ఇబ్బంది పడుతున్నారు. గత రంజాన్ పండుగ కావచ్చు, బక్రీద్ పండుగ కలిసిన వల్ల చెప్తున్నాం, హామీగానే మిగిలింది. కానీ 14 కోట్ల రూపాయల వరకు రాగానే మొదటగా ఆ రోడ్డే వేస్తారండి. సరే, రూలింగ్ పార్టీ వాళ్ళు కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, వాళ్ళకి మాత్రం తప్పకుండా న్యాయం చేయాలండి మైనార్టీ వాళ్ళకు. అయితే మరి ఇప్పుడు మనకి ఇంకా ఎటువంటి కార్యక్రమాలు చేసే అవకాశం ఉంది మనకి? ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు వచ్చిన టీఆర్ఎస్ నిధులనే పర్మిషన్ కోసం పంపించారండి. కొత్తగా ఇప్పుడు కొత్త పెన్షన్ లేవు, 4000 పెన్షన్ లేదు, కళ్యాణ లక్ష్మి తులం బంగారం లేదు, కేసీఆర్ కిట్టు లేదు, దళిత బంధు లేదు. ఇంతకుముందు ఏదేదో ఉండేది, అది రైతు బంధు లేదు, చనిపోతే 5 లక్షలు వచ్చి ఏం లేదండి. ఒక కొత్త పథకం ఏదో పెట్టారు, బస్సులు పెట్టారు. నేను వీడియోలు చూపిస్తాను. యాదగిరిగుట్టలో ఒక పెద్ద ఫైటింగ్ అండి గ్రౌండ్ లో, ఆడోళ్ళు. సరే, భద్రాచలంలో ప్రతిదానికి మనం ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉంటుంది. కొత్తది పెట్టాలి. సాగర్ లో పేదవాళ్ళకి న్యాయం చేయండి, రేషన్ కార్డులు ఇవ్వండి, బియ్యం ఇవ్వండి. మేము కాదన్నాం కదా. ఒకటి చెప్పండి నాకు, సాగర్లో ఎంతమందికి ఇందిరమ్మ గృహాలు శాంక్షన్ అయినాయండి? ఇప్పుడు దాకా అయితే ఒక పేరు చెప్పలేనండి. ఎందుకట్లాగా? రాలే కదండి. ఇప్పుడు మా వార్డులో సుమారు శాంక్షన్ అవ్వలేదా? లేదండి, నా వార్డు వాళ్ళు ఎంపిక చేసే ప్రక్రియ లేదు. ఒక్క ఇల్లు కూడా ఇప్పుడు దాకా రాలేదు. నా వార్డు ఆఫీసర్ చెన్నమల్లి గారు, నేను అతనితో రోజు ఫోన్ లో మాట్లాడతా. రేషన్ కార్డు ఇంతమంది పెట్టుకున్నారు సార్, ఇందిరా మిల్లు ఇంతమంది పెట్టుకున్నారు, పెన్షన్కి ఇంతమంది పెట్టుకున్నారు, ఎంక్వైరీ చేస్తున్నాం, రోజు తిరుగుతున్నాం, అక్కడ పోయినాం, ఇక్కడ చెప్పడం. కానీ ఒక్కడు కూడా శాంక్షన్ అయింది మాట ముచ్చట ఇప్పుడు దాకా లేదండి. ఎందుకంటే నేను అడుగుతా, అతను ఫోన్ చేయకుండా నేనే అడుగుతా ఏంది అలా పరిస్థితి అని. నాకు పదవి ఉన్నా లేకున్నా అప్డేట్ ఏందని కనుక్కుంటాను అట్లా. ఎందుకంటే ఉదాహరణ మీరు అడిగారు, నేనేం జవాబు చెప్పలేను కనుక్కోకపోతే. మీ యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించి నందికొండ వార్తా స్రవంతి స్టూడియోకి వచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. తప్పకుండా సార్. మరొకసారి మన ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ మీద విరోచితంగా పోరాడుతున్న సైనికులకు మా యొక్క ఉద్యమ నమస్కారాలు. మళ్ళొకసారి నాగార్ సాగర్ వార్తా స్రవంతి ప్రేక్షకులందరూ కూడా జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆయుర్వేద దినోత్సవ శుభాకాంక్షలు. జై తెలంగాణ, జై కేసీఆర్. స్టూడియోలో మనతో ఉన్నారు కొమ్ము రామదాస్ గారు. మీకందరికీ సుపరిచితులైనటువంటి రామదాసు ఈ మధ్యకాలంలో, అంటే దగ్గరగా 19 నెలల క్రితం వీరి మనవరాలు హారిక పిచ్చుకుక్క కాటుకు గురై అచేతనమైన పరిస్థితులలో మంచం మీదనే ఉంటూ రాబట్టి ఇప్పటికీ 19 నెలలు గడిచింది. ఈ మధ్యకాలంలో వీరి సమస్య గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళి ఆయన మనకి వీళ్ళకి ఒక టీంకి చెప్పి వీళ్ళని సరి అయినటువంటి ఉత్తమమైనటువంటి వైద్యం అందించడానికి పురమాయించడం జరిగింది, నిర్దేశించడం జరిగింది. దాని లెక్క ప్రకారం వీరిని 1 నెలన్నర క్రితం హైదరాబాద్లోని నిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేసి మళ్ళా కొంతకాలం తర్వాత వచ్చేసి 20 రోజుల ట్రీట్మెంట్ అక్కడ పెట్టుకుని తర్వాత మళ్ళీ తిరిగి ఏ విధమైన స్థితిలో తీసుకెళ్లారో అదే స్థితిలో తిరిగి తీసుకుని నాగార్జున సాగర్కి వచ్చేయడం జరిగింది. ఈ పరిణామ క్రమం ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన దగ్గర నుంచి ఏం జరిగింది ఏంటి అని చెప్పని మన యొక్క శ్రోతలు వీక్షకులు చాలామంది ఆ అమ్మాయి గురించి ఏం జరిగిందండి, ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళిందన్నారు, ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ తీసుకెళ్ళారన్నారు, వాటి వివరాలు తెలియజేయండి అని చెప్పని మన నందికొండ వాసులు చాలామంది ఆత్రంగా ఉన్నారు. అసలు ఏదైనా మంచి కబురు వస్తుందేమో అని చెప్పని ఆ వివరాలు తెలియజేయడానికి అని చెప్పని వాళ్ళ తాతగారు మన దగ్గర ఉన్నారు ఇప్పుడు.
నమస్కారం రామదాస్ గారు. నమస్తే. మీరు విన్నారు కదా, అసలు ఏంటి ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి దృష్టికి వచ్చిన తర్వాత ఏం జరిగిందో ఒకసారి చెప్పండి. ఓకే, మేము ఏప్రిల్ 13వ తారీఖున మేము కలెక్టర్ గారిని కలవటానికి వెళ్ళాము. ఆ సందర్భంగా ఒక ఈనాడు రిపోర్టర్ గారు ఒక ఫోటో తీసి ప్రచురించడం జరిగింది. ఆ క్రమంలో ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర రాజనరసింహ గారు స్పందించేసి నిమ్స్ డైరెక్టర్ గారితో మాట్లాడటం, వారి ద్వారా మాకు ఫోన్ రావటం జరిగింది. ఆ తదుపరి వెంటనే మన ఇతర దేశాల్లో ఉన్నటువంటి మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించి ట్విట్టర్లో మాకు ఆ కుటుంబానికి మేము ఆదుకుంటాము, పాపకి ట్రీట్మెంట్ చేయిస్తాము అని ఇమీడియట్లీగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే ఏప్రిల్ 16న జరిగింది ఇదంతా. నేను 2 రోజులు టైం చూసుకొని వస్తానని నిమ్స్ డైరెక్టర్ గారికి ఫోన్ చేసినప్పుడు చెప్పడం జరిగింది. ఆ తర్వాత మేము అక్కడికి వెళ్ళటం, అక్కడంతా అందరూ మంచిగా రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఎవరు చూసినా కానీ సీఎం రికమెండేషన్ అని మమ్మల్ని ఎంతో ఆప్యాయతగా, ఎటువంటి మాకు ఇబ్బంది కలగకుండా అడ్మిషన్ కానుంచి ట్రీట్మెంట్ వరకు మాకు దగ్గర ఉండి వెన్నంటి ఉండి మాకు సహకరించిన ఎండి డైరెక్టర్ గారు మరియు ఆర్ఎంఓ గారు హేమంత్ డాక్టర్ గారు, అదేవిధంగా మన సేవా సంస్థ ట్రస్ట్ ఆరికపూడి రఘు గారు మాకు వెన్నంటుండి ఈ యొక్క 20 రోజుల ట్రీట్మెంట్ భాగంగా మాకు అన్ని సహకారాలు అందిస్తూ మాకు ట్రీట్మెంటు రిపోర్ట్లు ఎప్పటికప్పుడు వాకప్ చేస్తూ సీఎం గారికి పంపించడం జరిగింది. ఇవన్నీ పూర్తిగా వివరంగా ఇప్పుడు ఈ నందికొండ వార్తా స్రవంతి తరపు నుంచి నేను వివరిస్తానని చెప్తున్నాను. అసలు జరిగినది, నా మనవరాలు చిన్నారి హారిక పిచ్చుకుక్క కరవటం వల్ల 19 నెలల క్రితం దాదాపు సంవత్సరం 2 సంవత్సరాల దగ్గర దాదాపుగా అవుతుంది. ఇదే అచేతనంగా జీవోత్సవంలో పడి ఉండటం, మేము కూడా ఈ కుటుంబం మొత్తం సఫర్ అయిపోయి అమ్మాయికి సేవ చేసుకుంటూ ఉన్న ఉపాధిని వదిలేసుకొని అమ్మాయి దగ్గర కూర్చోవడం జరిగింది. అమ్మాయికి సేవలు చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో మా బాధ, తను ఆకలి అయితే అడగలేదు కదండి, ఆకలి వేస్తే ఆకలి అవుతుందని చెప్పలేదు. చీమలు కుట్టినా కూడా కరిసిన దాన్ని కూడా స్పందించే స్థితిలో లేదు. అదేవిధంగా ఆమెకి ఎటువంటి స్పృహ, చూస్తుందా, కళ్ళు తెరిచి చూస్తుంటది కానీ మనం కనిపించాం. అదే ఇప్పుడు మేము అది కూడా చెప్పదలుచుకున్నాము. ఆ పాపకి అచేతనంగా ఈ సంవత్సరన్నర కాలం పాటు అమ్మాయి బెడ్ మీదనే పండుకోవడం జరిగింది. కూర్చోలేదు, నుంచోలేదు, ఆకలని చెప్పలేదు, ఏదైనా బాధ వస్తే చెప్పలేదు. ఇక మేమే దగ్గరుండి అన్ని చూసుకునే పరిస్థితి ఏర్పడటం. మా అమ్మాయి కూడా స్కూల్లో ఒక హాస్టల్లో చేసేది. ఆ ఉపాధిని కూడా వదిలేసి పాప దగ్గర కూర్చోవడం జరిగింది. ఒక్కళ్ళ వల్ల అయితే కాదు, ఇద్దరం ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉపాధి లేని పరిస్థితులు మేము కలెక్టర్ గారి దగ్గరికి ఆర్జీ పెట్టుకోవడానికి వెళ్ళాము. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్పందించడం వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మేము ఏప్రిల్ 16వ తారీఖున 19వ తారీఖున నిమ్స్కి వెళ్ళటం జరిగింది. నిమ్స్ 19వ తారీఖునే ఒక ఫైర్ ఏదో జరిగిన తర్వాత మాకు ఎటువంటి ట్రీట్మెంట్ జరగలేదు, ఎమర్జెన్సీ వార్డులో ఉంచారు. అక్కడ నుంచి నైట్ 1:30కి ఎంఆర్ఐ స్కాన్ తీయటం జరిగింది. తెల్లారి ఆ రిపోర్ట్ చూసి పాపకి రేబీస్ 70% ఉంది. అంటే సార్ ఇప్పటికి సంవత్సరం అవుతుంది, మరి ఇన్ని రోజులు అంటూ ఎవరు ఉండరు, డాక్టర్లు కూడా ఆశ్చర్యం వెలబుచ్చుతున్నారు. మరి ఎంత సహజం, 70% ఇంకా బ్రతికుంది కదా. మాకు కూడా ఒక ఆశ ఏర్పడి మేము పోరాడుతున్నాం. మా మనవరాలు కూడా పోరాటంలో మేము కూడా భాగం పంచుకొని పోరాటం చేస్తున్నాము. అది మాకు కూడా కొంచెం ఆశ చిగురించింది, బతుకుద్ది అనే ధైర్యం ఒకటి వచ్చింది. ఆ డాక్టర్ గారిని అడిగితే 70% డ్యామేజ్ అయిపోయింది, ఇంకా 30% డ్యామేజ్ అయితే అమ్మాయి చనిపోతుంది అని క్లియర్గా చెప్పడం జరిగింది. ఎంఆర్ఐ స్కాన్లో రిపోర్ట్ చూపిస్తూ చెప్పడం జరిగింది. ఆ తర్వాత పెట్టి స్కాన్ తీయటం జరిగింది. పెట్టి స్కాన్ ఇంకా క్లియర్గా వచ్చేసింది. అక్కడేమని చెప్పారంటే 70% బ్రెయిన్లో ఉన్న గుజ్జంతా డ్రై అయిపోయింది, 30% ఉంది. అమ్మాయి ఇన్ని రోజులు బతకడం కారణం కూడా అదే. ఈ 30% డ్రై అయిపోతే చనిపోతుందని చెప్పడం జరిగింది. టోటల్గా ఈ పాప ఎటువంటి ట్రీట్మెంట్ లేదు, చనిపోవటం 100% జరుగుతుంది. కానీ ఉన్నన్ని రోజులు మంచిగా చూసుకోమని మాకు ఒక 20 రోజులు ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఇంటికి తీసుకెళ్ళి అమ్మాయిని
ఆప్యాయతగా ఏ ఇబ్బంది కలిగించకుండా చూడమని చెప్పడం జరిగింది. బ్రతికినంతకాలం చూసుకోండి అని చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క 30% ఇప్పుడు మేము ఎన్ని రోజులు ధైర్యంగా ఉన్నామో ఈ 30% అని ఎప్పుడైతే డాక్టర్లు వాళ్ళు తెలుసుకున్నామో ఇంకా మేము కుంగిపోవడం జరిగింది. ఇప్పుడు ఆ పాప పోరాటం జయిస్తుందా, మేము కూడా ఆమెకు సహకరించి పోరాటం చేస్తున్నాం, మేము కూడా జయిస్తామా అనేది నిర్వీర్యం అయిపోయిందని బాధలో ఉన్నాం. ఈ బాధని చెప్పుకోవడానికి కూడా మాకు ధైర్యం సరిపోవట్లేదు. ఆ పాప అంటే మాకెంతో ప్రేమ, మాకే కాదు తెలంగాణ రాష్ట్రం మొత్తం స్పందించి పూజలు ప్రార్థనలు అలాగే నమాజులు చేసి పాప బ్రతుకుద్ది అని మాకు ధైర్యం చెప్పిన వాళ్ళు చాలామంది ఇప్పటికీ అడుగుతుంటారు, పాప ఎలా ఉంది ఫోటోలు పెట్టండి అని. నేను గ్రూపులలో పెట్టడం కూడా స్పందించడం కూడా ఈ జనాల కోసమే పెడుతున్నాను. వాళ్ళ ప్రేమ అనురాగాలతో పాటే ఇన్ని రోజులు అమ్మాయి నిలబడి ప్రాణాలతో బతికుందంటే ఆ జనాల పూజలు ప్రార్థనల వల్లనే ఇన్ని రోజులు జరిగిందని మేము దేవుని నమ్ముతున్నాము. ఆ దేవునిపై నమ్మకం ఏర్పరచుకొని ఈ అమ్మాయి బతుకుద్దనే ధీమాతోనే సఫరచర్య సేవలు చేసుకుంటూ ఇంత దాకా తీసుకురావడం జరిగింది. మాకు కూడా ముఖ్యమంత్రి గారు స్పందించిన తర్వాత మాకు ఏదన్నా లబ్ధి చేకూరుస్తుంది, మా అమ్మాయి ఆరోగ్యానికి ఇంకా మంచి ట్రీట్మెంట్ జరుగుద్దని ఎంతో ఆతృత వెళ్ళాము. కానీ ప్రపంచవ్యాప్తంగా ఈ ర్యాబీస్కి ఎక్కడ వ్యాక్సిన్ లేదు, ట్రీట్మెంట్ లేదు అని చెప్పడం జరిగింది. అది తెలుసుకున్న తర్వాత మా గుండెలు పగిలిపోయినాయి. ఇలాంటి పరిస్థితులు కూడా ఎవరికి రాకూడదని నేను కోరుకుంటూ ఉన్నాను. అయితే మాకు తదుపరి ఏం జరిగింది, రిపోర్ట్లన్నీ సీఎం గారి దగ్గరికి పోయినాయి. ఆ సీఎం తెలిసి చూశారు. మా దురదృష్టం యుద్ధం జరగటంతో ఈ మా సమస్యను కూడా కొలికి రాలేకపోయింది. సీఎం గారిని కలవాలని 2 రోజులు వెయిట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇంకా మాకు కూడా ఆర్థికంగా ఇబ్బంది అయ్యి సాగర్కి రావడం జరిగింది. ఈ క్రమంలో మాకు సీఎం ద్వారా సీఎం మనుషులు ఆర్కెపూడి రఘు గారు, సుశీలమ్మ మేడం, శాంత్ కుమార్ ఆర్ఎంఓ గారు వీళ్ళంతా మాకు సహకరించి కారు ఇచ్చి పంపించి మా ఇంటి దాకా వచ్చేసి మా ఇంటి సమస్య ఇంటి ఈ పరిణామం మొత్తం వీడియో తీయటం జరిగింది. సీఎం గారికి చెప్తామన్నారు. మేము ఒకటే వారిని కోరుకున్నాం, మీ ద్వారా మా అమ్మాయికి హారిక తల్లికి ఎటువంటి ఉపాధి లేదు, నాకు కూడా ఉన్న ఉపాధి కూడా వదిలేసుకొని ఉన్నాము, నా మీదనే ఆధారపడి ఉంది. మా ఇంట్లో ఒక కుటుంబంలో ఒక మూలకు ఉంటుంది, ఇల్లు లేదు. అలాగే సీఎం గారు ఈ యొక్క స్పందించి మా అమ్మాయికి ఒక ఉపాధి చూపించి ఇందిరమ్మ ఇల్లు కూడా వచ్చే విధంగా చేసి ఆ పాపకి మాకు సహకరిస్తారని ముఖ్యమంత్రిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాము. ఇప్పుడు మీరు ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఎన్ని రోజులు, 20 రోజులు ఉన్నారండి? మాకు అక్కడ ట్రీట్మెంట్ 18 రోజులు ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత క్రమంలో కూడా డాక్టర్లు మమ్మల్ని డైరెక్ట్గా అడిగారు, ఏం చేయమంటారు, ర్యాబీస్ మీకు కూడా తెలుసు, పాప బతకదని వాళ్ళు క్లారిఫై చేసేసారు. ట్రీట్మెంట్ లేదు, అమ్మాయి 100% బతకదని కూడా తెలుసు మీకు, మీరు ఇక్కడికి వచ్చారు, మేము ఏ విధంగా ట్రీట్మెంట్ చేయాలంటే సీఎం గారు ఆదేశాల ప్రకారం వారి మాట తీసేయకుండా రావడం జరిగింది. ఏదున్నా మీ ద్వారా సీఎం గారికి తెలుస్తుందనే వచ్చాము. మీరు చేసే ట్రీట్మెంట్ సార్ చెప్తే వారు కూడా అవగాహన ఉంటుంది, మాకు కూడా ఏదైనా దారి సహాయం చేస్తారనే ఉద్దేశంతో వచ్చాము. మేముగా మేము రాలేము, మాకు తెలుసు, ఇంకా ట్రీట్మెంట్ లేదని చెప్పుకోలేము కదా. ఆ డాక్టర్గా మీరు చెప్తేనే ముఖ్యమంత్రి గారికి తెలిసిపోతుంది. అదే మా ఉద్దేశం. అంటే సరే అని వాళ్ళు ఈ 18 రోజులు చేసిన ట్రీట్మెంట్ ఏంటంటే చేతులు ఎప్పుడు ఇలాగ ముడుచుకొని ఉంటుంది పాప, పిడికిలు బిగించుకొని ఇట్లా బిగించుకుంటే అవి పిట్స్ అని చెప్పేసి సిరప్, ఒక్క ఇంజెక్షన్ లేదు, ఒక సెలైన్ లేదు, అమ్మాయికి ఒంటి మీద ఒక ఘాటు లేకుండా ఇచ్చిన ట్రీట్మెంట్. ఈ ఫిట్స్ కి సిరప్లు ఇవ్వటం జరిగింది. ఈ 18 రోజుల ట్రీట్మెంట్ లో ఆ ఫిట్స్ కి ఇవ్వటం, బాడీ కూడా లూజ్ అవటం జరిగింది. ఇంకెంతకంటే మేము ఏం చేయలేము. ఫర్దర్ గా మేము సీఎం గారికి అన్ని రిపోర్ట్లు పంపిస్తున్నాము. మేము డిశ్చార్జ్ చేస్తున్నాం, వెళ్ళేసి పాపను మంచిగా చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి, బ్రతికిన రోజులు చూసుకోమని చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు రిపోర్ట్స్ అన్నీ కూడా ముఖ్యమంత్రి గారి సమక్షానికి పంపినప్పుడు ముఖ్యమంత్రి గారు ఇవి పరిశీలించి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ లాంటిది ఏమన్నా వస్తుందని మీరు ఆశిస్తున్నారా? మేము కూడా అదే డిశ్చార్జ్ చేసిన తర్వాత కూడా 2 రోజులు ఉన్నాము, బయట రూమ్ తీసుకునే ఉన్నాము సార్ని కలవాలని. ఎందుకంటే ఈ యొక్క సిచ్యువేషన్ కళ్ళారా చూస్తే ఆ బాధ ఆ సార్ కూడా తెలుస్తుంది. ఇలాంటి ఇంకొక సంఘటన జరగకుండా వారి ప్రభుత్వంలో కుక్కల్ని తగిన జాగ్రత్తలు తీసుకుంటారనే ఉద్దేశం. వాళ్ళు
ప్రయత్నం చేస్తారనే ఉద్దేశంతో డైరెక్ట్గా చూస్తారని మేము ఎంతో ఆశపడ్డాము. కాకపోతే ఆ యుద్ధం జరగటం వల్ల, అది కాక మన ముఖ్యమంత్రి గారు ఇతర దేశాలకు వెళ్ళటం వల్ల, ఆయన రావటం, తెల్లారి యుద్ధం జరగటం, అదే సన్నాహాలలో ఉండటం, సంఘీభావ కార్యక్రమాలు చేసే విధంగా వాళ్ళు బిజీలో ఉండటం వల్ల మేము కలవలేకపోయాం, మాకు కబురు రాలేకపోయింది. వారి దగ్గర ఉన్నటువంటి సుశీలమ్మ మేడం గారు ఎంతో ప్రయత్నం చేయడం జరిగింది. సార్కి ఎప్పటికప్పుడు ఆ రిపోర్ట్లు కూడా పెట్టి డిశ్చార్జ్ అయిన విషయం కూడా వాట్సాప్ పెట్టడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారు చూడటం జరిగింది. రిప్లై లేదు. మళ్ళీ మేము సార్ని కలిసి మీ యొక్క విషయం చెప్పిన తర్వాత మీరు పూర్తిగా మీరు చెప్పండి, పాపని ఇబ్బంది పెట్టకండి, పాప వాళ్ళ అమ్మగారిని ఇంటికాడ ఉంచేసి మీరు ఒక్కళ్ళే రండి అని చెప్పడం జరిగింది సార్. అయితే ఆ సార్ మేము ఒక్కళ్ళం కలిస్తే ఆ పాప చూస్తే ఇంకో విధంగా ఉంటుందనే మేము ఆశతో ఉన్నాము సార్. నా విధమైన ఈ బాధలు చెప్తాను, మా అదృష్టం ఎలా ఉంటుందో ఆ సార్ చేతిలోనే ఉంది, ఆ ముఖ్యమంత్రి గారు ఆశీస్సుల మీద ఆధారపడి ఉందని. సరే, ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళింది కాబట్టి ఆయనే మనకి ట్రీట్మెంట్కి ఒక సమున్నతమైన ట్రీట్మెంట్ ఇప్పించాలని చెప్పి ఆయన ఆదేశాల మేరకు మనకి ట్రీట్మెంట్ ఇవ్వాలని చూశారు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి విషయాన్నే తిరిగి వాళ్ళు ప్రభుత్వ డాక్టర్లు ముఖ్యమంత్రికి వాళ్ళు సిఫారసు చేస్తారు. ఇది విషయం ఇట్లా ఉందండి, ఇది హోప్లెస్ కేసు, ఇది ఇక దీనికి వైద్యం లేదని చెప్పని వాళ్ళు చేస్తారు. దానికి తగిన విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మీకు తగిన విధంగా స్పందించి తగినటువంటి ఒక ఆదరణ మీకు చేస్తారని చెప్పని మేము కూడా నమ్ముతూ ఉన్నామండి. అయితే సరే, ఇది ఒక వెర్షన్, మీ వెర్షను. కానీ సమాజంలో ఇట్లాగా ఈ కుక్కల్ని ఊరి మీద వదిలేసేసి వాటిని నియంత్రించే స్థితి నుంచి, నియంత్రణ చేయలేని స్థితి నుంచి పౌర సమాజం కానీ ప్రభుత్వం కానీ వాటి ఎడల సంఘంలో వాటికి ఉన్నటువంటి విధి విధానాలు ఏ విధంగా ఉండాలో అవన్నీ నిర్ణయించి మీ కుటుంబానికి జరిగినటువంటి ఈ యొక్క వేదన యొక్క ఘోష అసలు మన దేశంలోనే ఎవరికి రావద్దని చెప్పని నందికొండ వార్తా స్రవంతి కోరుకుంటూ ఉందండి. విధి రాత మన చేతుల్లో లేదు, మనం ఏం చేయలేము. కాబట్టి మీరు గుండె ధైర్యంతో ఉండాలని చెప్పని, బ్రతికినంతకాలం అమ్మాయిని, ఆ చిన్నారి హారికని మంచిగా చూసుకుంటారని చెప్పని నందికొండ వార్తా స్రవంతి ఆశిస్తూ ఉందండి. చెప్పండి. ఈ నాగార్జున సాగర్ నందికొండ వార్తా స్రవంతి న్యూస్ ఛానల్ ద్వారా మేము ఒక చెప్పదలుచుకున్నాము. మొదటగా ఈ యొక్క ఈనాడు ప్రముఖ పత్రిక విలేకరి గారికి, శ్రీనివాస్ గారు, వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ యొక్క స్పందన ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు దామోదర రాజనరసింహ గారు కూడా స్పందించటం మా అదృష్టంగా భావించి మా హృదయ అభినందనలు తెలియజేసుకుంటున్నాము. ఇంకా మేము పడ్డ గోస, వ్యధ, కుటుంబం నిర్వీర్యమైన విధానం, మా కుటుంబాలు కూడా విడిపోవడం జరిగింది ఈ యొక్క సంఘటన ద్వారా. ఇంత కారణం జరిగింది గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా కోతులు కానీ కుక్కలు కానీ విపరీతంగా గల్లీలోకి జనాలు మన టూ వీలర్ మీదకి వెహికల్ మీద వెళ్ళిన వాళ్ళని కూడా వదిలిపెట్టకుండా వాళ్ళు పడ్డ సందర్భాలు ఎన్నో జరిగినాయి మన నాగార్జున సాగర్లో. ప్రతి గల్లీకి కుక్కలు వీధెమ్మటి వెంటబడి తరవటం జరుగుతున్నాయి. నివారించడం కానీ ఎటువంటి చర్యలు కానీ తీసుకోకపోవటం దురదృష్టకరం. ఆ దురదృష్టంలోనే మేము ఈ విధంగా బాధపడటం కారకులు కూడా ఈ ప్రభుత్వ అధికారులని నేను ఘంటాపదంగా చెప్తున్నాను. వారి యొక్క నిర్లక్ష్యం వల్ల మాలాంటి కుటుంబాలు ఇంకొక విధంగా మేము అదృష్టవంతులం అనుకుంటున్నాం. ఏ విధంగా అంటే ర్యాబీస్ వచ్చిన వాళ్ళు బతికిన సందర్భాలు అయితే లేనేలేవు, 100% చనిపోవడం జరిగింది. అది కూడా 3 రోజుల నుంచి 15 రోజుల వరకే ర్యాబీస్ అటాక్ అయిందంటే చనిపోవడం జరుగుతుంది. మాకు కూడా డాక్టర్లు చెప్పారు, ఒక తడిగుడ్డేస్తే చనిపోతుంది, పాపని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మేము కూడా బతుకుద్దని ఆశతో పోరాడుతూ ఒకేసారి మనం కూడా చేతులు రాలేక మేము అమ్మాయి పోరాటంలో భాగం పంచుకుంటున్నాము. కనుక నేను ఈ యొక్క కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకోవటం ఏంటంటే కుక్కలను నివారించండి, ప్రజల ప్రాణాలు కాపాడండి. మరీ ముఖ్యంగా ముసలి వాళ్ళని, చిన్నపిల్లల్ని, వాళ్ళ జీవితం శిథిరం అయిపోతుంది, వాళ్ళనే టార్గెట్గా చేసుకొని ఈ కుక్కలు కూడా ఆ విధంగా పీకటం, చంపడం జరుగుతుంది. ఈ మధ్యకాలం వారం క్రితమే వికారాబాద్లో కూడా ఒక 4 పిల్లలని కరవడం జరిగింది. ఆ విషయం కూడా ఏమైందో తెలీదు. ఇట్లాంటి
మన తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. మా పాప జరిగిన తర్వాత కూడా 4-5 చనిపోవటం, ర్యాబిస్ రావటం, చనిపోవటం జరిగింది. దయచేసి మనం కూడా కుక్కల నుంచి జాగ్రత్తగా ఉండాలనేది మనం కూడా అర్థం చేసుకోవాలి. ప్రతి విషయంలో మనం కుక్కలను ప్రేమించవచ్చు, తప్పు లేదు. కానీ మనం ఆ కుక్కలు ఎటువంటి అనేది తగు జాగ్రత్తలు, వ్యాక్సిన్లు ఇచ్చి మన ఇళ్లలో కట్టేసుకోవటం ముఖ్యము. దయచేసి మీకు ఈ వార్తా స్రవంతి ద్వారా మరీ ముఖ్యంగా వేడుకుంటున్నాను. ఈ బాధ, ఈ నరకం అనుభవించలేనిది, ప్రశాంతంగా జీవించలేనటువంటిది, ఇది ఇంకొకరికి రాకూడదు అని, ఇంకొక జీవి వల్ల ఒక కుటుంబం సఫర్ అవ్వకూడదని మీ అందరిని కోరుకుంటూ కుక్కల విషయంలో జాగ్రత్తగా ఉందాం, జాగ్రత్తలు చెప్పుదాం. అందరికీ ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి దాని నివారణకై పాటుపడదామని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి నందికొండ వార్తా స్రవంతి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.